మన శ్రీహరి గారు కాన్స్టిట్యూషన్ లా మీద క్లాస్ చెప్తారు. శ్రీహరి గారు గతంలో మన జేసీజే ఎస్పిరెంట్స్కి క్లాసులు నిర్వహించి మనకి చాలా కాలం నియర్లీ 40 days రెగ్యులర్గా క్లాసులు చెప్పారు. వారు ఈరోజు కాన్స్టిట్యూషన్ క్లాస్ చెప్పడానికి మన ప్రెసిడెంట్ గారు కూడా మన దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని మన ప్రెసిడెంట్ శ్రీ ఏలూరు సుబ్రహ్మణ్యం గారిని నిర్వహించవలసిందిగా వారిని దగ్గర అవసరంగా కోరుతున్నాను. అలాగే మన వాళ్ళు మీకు చెప్పారు, మన సీనియర్ సభ్యుడైన మన అడ్వకేట్ మన బార్ సభ్యులు సీనియర్ మెంబర్ అయిన శ్రీ కోలా శ్రీహరి గారు డయాస్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. కోలా శ్రీహరి గారు సరే, ఆల్మోస్ట్ ఆయన పేరు తెలంగాణలో ఎవరో ఉండరో, బాగా జూనియర్స్ కూడా బాగా పరిచయమైన ఆయన 2005లో ఉమ్మడి బార్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్లో అడ్వకేట్గా ఎన్రోల్ అయ్యారు. ఎన్రోల్ అయిన తర్వాత ఆయన దూడల లక్ష్మణరావు గారి దగ్గర జూనియర్గా జాయిన్ అయ్యారు. అంటే దూడల లక్ష్మణ్ నా జూనియర్ అన్నమాట, అంటే మనవాళ్ళ నా దగ్గర దూడ లక్ష్మణరావు ఈటీఎస్ని చేశారు. ఆయన దగ్గర ఇంకా ప్రాక్టీస్ చేసి చాలా బాగా సక్సెస్ అయ్యారు. తర్వాత ఆయన డిస్ట్రిక్ట్ జడ్జి వితిన్ జూనియర్ మెయిన్ అన్ని ఎగ్జామ్ పాస్ అయ్యి ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేశారు. అదే కాకుండా జూనియర్ సివిల్ జడ్జి కూడా ఇంటర్వ్యూ ఫేస్ చేశారు. ప్రజెంట్ రైల్వే స్టాండింగ్ కౌన్సిల్గా చేస్తున్నారు. ఈయన ఈ టీచింగ్ అంటే మంచి పిచ్చే, ప్రాక్టీస్ కంటారు. ప్రాక్టీస్ ఉందంటే ఒక మన చెట్టి గారు చెప్పినట్టుగా 1 month పైనే జూనియర్ సివిల్ జడ్జెస్కి కోచింగ్ ఇక్కడే చేశారు. ఆయన చెప్పడమే ఇంట్రెస్ట్ కాకుండా వాళ్ళకి మెటీరియల్ కూడా నాతో బలవంతంగా తెప్పించాడు. పిల్లలందరికీ భగవంతుడి సేవల అంతా చాలా బాగా రాశారు. ప్రజెంట్ చాలా మంచి సబ్జెక్టు. రాజ్యాంగం మీద అంటే మినిమం కొన్ని మనకు తెలుసు, కానీ రాజ్యాంగం మీద శ్రీహరి గారు బాగా సబ్జెక్ట్ నేర్చుకున్నారు. అంటే డిస్ట్రిక్ట్ జడ్జి ఇంటర్వ్యూకు వెళ్ళాడంటే ఆయన చాలా సబ్జెక్ట్ చాలా గ్రిప్ ఉండాలి. రిటర్న్ మెయిన్ ప్రిలిమినరీ పాస్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళారంటే సార్ అది మన ఫీల్డ్, అది ఎంతో వర్క్ ఉంది, ఎంతో కష్టపడి రాసి పాస్ అయితే కానీ ఇంటర్వ్యూలు వెళ్ళాము. వైకుంఠపాడిలో చెప్తారు సార్ ఆ స్టేజ్ వరకు వెళ్ళాడు. కాబట్టి భగవంతుడు గురించి ఆరోగ్యాలు ప్రధానించి ఏదో రోజు డిస్ట్రిక్ట్ జడ్జిగా జ్యుడిషియల్ సెలెక్ట్ అయితే ఎక్కడ సాల్వ్ అవుతే తప్పు పంపిస్తాను నేను నా సీట్లు లాస్ట్ విజిట్. తోటి న్యాయవాదులకి, ఫ్రెండ్స్కి, అలాగే సీనియర్ న్యాయవాదులకి అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి, అలాగే సెక్రటరీ గారికి కూడా మరియు అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మీరు క్లాస్కి వచ్చి అటెండ్ అయినందుకు మీకు కూడా థ్యాంక్స్. ఈ యొక్క ఎందుకంటే ఏ ఒక్క బార్ అసోసియేషన్ కూడా ఇలాగా క్లాసులు జరపడం అనేది ఏ బార్ అసోసియేషన్లో కూడా జరగలేదు. తిరుపతి నుంచి శ్రీకాకుళం దాకా వస్తే మీరు చాలా బార్ అసోసియేషన్ ఉంటాయి మన 13 జిల్లాల్లోని. ఏ ఒక్క బార్ అసోసియేషన్లో కూడా ముందుకు వచ్చి
ఇలా క్లాస్ చెప్పడం కానీ ఇలాగా లాని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం, అమెండ్మెంట్స్ ఏముంటే దాన్ని తీసుకుని అప్డేట్ చేసుకోవడం, కొత్త చట్టాల మీద అవగాహన కల్పించడం అనేది ఈ యొక్క కాకినాడ బార్ అసోసియేషన్ యొక్క సంస్కృతి చాలా చక్కగా ఉంది. ఎందుకంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి, నాకు తిరుపతి నుంచి ఒక ఫ్రెండ్, నెల్లూరు నుంచి ఒక ఫ్రెండ్ కూడా ఫోన్ చేసి మీ యొక్క బార్ అసోసియేషన్లో క్లాసులు చెప్తున్నారంట కదా మీ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, అది కొంత ఆన్లైన్లో కూడా ఉందా అని, వాళ్ళు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఇంకో ఎలాగ ఫిజికల్గా రాలేదు కాబట్టి ఆన్లైన్లో ఉందా అని అడిగారు. అంటే మన యొక్క బార్ అసోసియేషన్ చేసిన మంచి పని ఎంతవరకు వెళ్ళిందంటే ఒక తిరుపతి, శ్రీకాకుళం అంటే అంత దూరం కూడా వెళ్ళింది మనం చేసే మంచి పని. అది నేను ప్రాక్టీస్కి వచ్చి 20 years కంప్లీట్ అయ్యి 21 years అయ్యేటప్పటికి వచ్చాను ఇంటర్వ్యూ. అదే ఇప్పుడు కూడా నేను ప్రాక్టీస్ చూస్తున్నా కూడా ఎంతమంది బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు ఉన్నారు, సెక్రటరీలు చేశారు. కానీ ఈ యొక్క వైఎస్ఆర్ గారు, ఏలూరు సుబ్రహ్మణ్యం గారు ఈ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ లాస్ట్ టైంలో కూడా అక్కడ మా ఫ్రెండ్ గన్ సుబ్రహ్మణ్యం, మీ అందరికీ తెలుసు కదా, గన్ సుబ్రహ్మణ్యం ఈ యొక్క కల్చర్ని అలవాటు చేశాడు. డిస్ట్రిక్ట్ జడ్జిగా సెలెక్ట్ అయ్యాడు గన్ సుబ్రహ్మణ్యం. ఆ గన్ సుబ్రహ్మణ్యం, ఈ రామారెడ్డి మన సెక్రటరీ, లైబ్రరీ సెక్రటరీ రామారెడ్డి, వీళ్ళంతా కూడా ఆలోచించి ఒక ప్లాట్ఫామ్ని, ఒక వేదికని, మనకి చక్కటి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశారు. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేశారు. మన బార్ అసోసియేషన్లో కూడా ఎవరికైనా లేదు క్లాసు చెప్పాలని ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు అని ఎంకరేజ్ చేసి, సీనియర్ వైఎస్ఆర్ గారు వాళ్ళ సెక్రటరీ వీళ్ళంతా కూడా ఎంకరేజ్ చేసి, ముందు పుష్ చేసి మన మెంబర్స్కి ఎంతవరకు ఉపయోగపడుతుందో, ఏ ఏరియాలో చెప్తే బాగుంటుంది, ప్రాక్టీస్కి ఏ విధంగా ఉపయోగపడుతుందన్న అట్ల మీద చాలా మనకి చక్కటి గైడెన్స్ ఇచ్చి, ఇలా చెప్పు, ఇలా ఈ ఏరియాలో చూడు, ఇలా ఈ ఏరియాలో చూడు అని కొంతమంది సీనియర్లు కూడా, అక్కడక్కడ ఇంట్రెస్ట్ ఉన్న సీనియర్లు కూడా ఈ ఏరియాలో చెప్పు, ఇలా ఈ ఏరియాలో చెప్పు అని వాళ్ళు ఇండికేట్ చేయడం అనేది చాలా మంచి వాతావరణం మనం ఆలోచిస్తున్నాం. నేను చాలా మంది ఆప్షన్ కోర్స్కి వెళ్తుంటాను, కానీ అక్కడ ఏ బార్ అసోసియేషన్లో కూడా పని చేసుకోవడం, ఇంటికి వెళ్ళిపోవడం తప్ప వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడం, సంపాదించుకోవడం ఇదే రొటీన్ కోర్సులో జరుగుతూ ఉంటుంది. కానీ మన ఒక బార్ అసోసియేషన్లో అలా ఉండదు. ఎవరికైనా మంచి జరిగినా, చెడ్డు జరిగినా, ఏదైనా హెల్త్ బాగోకపోయినా, లేదంటే ఎడ్యుకేషన్గా కొంత ఇబ్బంది ఉన్నా, మనకి ఈ యొక్క వాతావరణం ఏంటంటే గైడ్ చేసి ముందుకు వెళ్ళి నేను కానీ ఒక భరోసా అనేది మన యొక్క బార్ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేస్తుంటారు. అందుకని మన యొక్క బార్ అసోసియేషన్ చాలా రాష్ట్రంలోనే పేరుగాంచిన బార్ అసోసియేషన్. నాకు ఈ యొక్క చక్కటి అవకాశం కల్పించిన ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క క్లాస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నేను చెప్పబోయే క్లాసెస్ నాకు ఇచ్చిన 90 minutes, 1 hour, 60 minutes అండి, 60 minutes. ఈ యొక్క 60 minutesలో నేను ఎంతవరకు మీకు చెప్పగలను కాన్స్టిట్యూషన్ మీద. కాన్స్టిట్యూషన్ అంటే చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. అది ఒక రాజ్యాంగం. ఈ యొక్క కాన్స్టిట్యూషన్లో ఒక ప్రొవిజన్ చిన్నదే ఉంటుంది చూడడానికి, కానీ దాని యొక్క సుప్రీంకోర్టు ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా లెంగ్తీగా ఉంటుంది. ఎందుకంటే మనం చదవడానికే కాన్స్టిట్యూషన్ మొత్తం అంతా చదవడానికి మనం ఒక ఫండమెంటల్ రైట్స్ చదవడానికి మనకు 1 hour చాలదు. ఎందుకంటే ఒక బేర్ యాక్ట్ తీసుకుని ఆ బేర్ యాక్ట్లో ఉన్న కంటెంట్స్ని యాజ్ ఈజ్గా మనం రీప్రొడ్యూస్ చేయాలన్నా 1 hour చాలదు మనకి. ఒక ప్రొవిజనే ఒక ఇంచుమించు లెంగ్తీగా, చాలా లెంగ్తీగా ఉంటుంది. ఒక 10 ABCD అలాగా లెంగ్తీగా ఉంటుంది ఒక ప్రొవిజన్. ఒక చిన్న ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి దాంట్లోని. కానీ ఒక ఎంత 60 minutesలో కవర్ చేయాలంటే అది అసంభవం ఎవరికి కూడా. ఎందుకంటే ఇది ఒక 2-3 days ఉంటే కానీ దానికి ఒక జస్టిఫికేషన్ మనం ఇవ్వలేము ఒక సబ్జెక్ట్కి. ఏ సబ్జెక్ట్కైనా అంతే, కానీ ఈ సబ్జెక్ట్ ఎస్పెషల్లీ ఈ సబ్జెక్ట్ అసలు ఇవ్వలేము. ఎందుకంటే ఇది కాన్స్టిట్యూషన్ అనేది చాలా లెంగ్తీ సబ్జెక్టు. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఎందుకంటే రాజ్యాంగం, భారత రాజ్యాంగం అనేది ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్కి కూడా, ఇప్పుడు సివిల్ ప్రాక్టీస్ చేసినా, క్రిమినల్ ప్రాక్టీస్ చేసినా అనేది కాన్స్టిట్యూషన్ తెలియకుండా ముందుకు వెళ్ళాం. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అనేది బేసిక్ సబ్జెక్టు, బేసిక్ డాక్యుమెంట్ ఆఫ్ ది కంట్రీ. ఎందుకంటే ఈ డాక్యుమెంట్ కాన్స్టిట్యూషన్ గురించి తెలియకపోతే ఏ సబ్జెక్ట్ అయినా సరే ముందుకు వెళ్ళాం, దానికి ఫుల్ 100% జస్టిఫికేషన్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మనం చదివినప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్తోనే స్టార్ట్ అవుతాయి. హైకోర్టు జడ్జిమెంట్స్ చదివినా సరే కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్తోనే స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అనేది అంత ప్రాముఖ్యమైన సబ్జెక్టు. అందరికీ ఉండాలి ప్రాముఖ్యం అనేది, లాయర్కి మరీ ముఖ్యంగా ఉండాలి. ఇది డాక్యుమెంట్ ఓన్లీ లాయర్ సబ్జెక్టే కాదు. ఇది కాన్స్టిట్యూషన్ అనేది జనరల్ పబ్లిక్ అందరికీ కూడా ఉపయోగపడే సబ్జెక్ట్ ఇది. అలాగే ఎస్పెషల్లీ లాయర్స్కి
అందరికన్నా ఎక్కువ ఉపయోగపడుతుంది ఎందుకు ప్రాక్టీస్లోని. అందుచేత ఈ యొక్క ఎవరు చెప్పట్లేదు ఈ సబ్జెక్టు, ఇది మనకి ప్రతిదీ కూడా మనకి కోర్టులో ప్రజెంటేషన్ చేయడానికి ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ కానీ హైకోర్టులో ప్రాక్టీస్ చేసిన, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి కూడా ఇక్కడి నుంచి మనం బ్రీఫ్స్ మొత్తం ఉంటాం. ఇక్కడి నుంచి మనం హైకోర్టు జడ్జెస్ ఒక కేసు హైకోర్టు దాకా సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలంటే ఇక్కడ సబార్డినేట్ కోర్ట్స్, లోవర్ కోర్ట్స్ నుంచే ప్రతిదీ కూడా వెళ్ళాలి. ఎందుకంటే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కింద మొదలవుతుంది కాబట్టి సివిల్ జ్యూరిస్డిక్షన్ అయినా క్రిమినల్ జ్యూరిస్డిక్షన్ అయినా ఫస్ట్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుతోనే మొదలవుతుంది కాబట్టి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలన్నా ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. అంచేత బేసిక్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న కోర్ట్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఏది జరగాలన్నా సరే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అంచేత మనకి రాజ్యాంగం మీద పొట్టు అవగాహన ఉంటే కనుక ఏ కేసు ఏ పరిధిలోకి వస్తుంది, ఎవరిని పంపించాలి, దాంట్లో ఎక్స్పర్ట్ ఎవరు అన్న దాని మీద కొంత మనకు బేసిక్ ఐడియా వస్తుంది. అంచేత దీని మీద సబ్జెక్ట్ మీద కొంచెం అవగాహన కల్పించడానికి టోటల్గా చెప్పడానికి నాకు అవ్వదు. అలాగే నాకున్న పారామీటర్స్లో నేను కొంచెం చదువుకున్న దాంట్లో మీకు కొంచెం గైడ్ చేయగలుగుతాను. అది కొంత లిమిటెడ్గా స్కోప్గా చెప్తాను మీకు. దాంట్లో మీకు ఫస్ట్ ఆస్పెక్ట్ వచ్చి ప్రియాంబుల్ అంటే ఏంటంటే కొంచెం లైట్గా మీకు మీ అందరికీ కూడా కాన్స్టిట్యూషన్ చదివి ఉంటారు, 1-2 సార్లు అందరూ చదివి ఉంటారు. మీ అందరికీ కూడా తెలియదని కాదు, అది ఏంటంటే జస్ట్ అది రిఫ్రెష్మెంట్గా మనకు ఉపయోగపడుతుంది. నేనేదో దాంట్లో ఎక్స్పర్ట్, నేనేదో క్లాస్ చెప్తున్నాను, మీ అంత ఎక్స్పర్ట్ ఏం కాదు. కానీ నాకున్న సబ్జెక్ట్లో మీరు కొంత ప్రజెంట్ చేయాలని ఒక క్యూరియాసిటీతో మీకు చెప్తున్నాను. దీంట్లో తప్పుడు ఉంటే క్షమించి చెప్పండి, నాకు తర్వాత ఏదైనా ఉంటే ఇలా రెక్టిఫై చేసుకుంటాను చెప్పండి, నేను రెక్టిఫై చేసుకుంటాను. ఫస్ట్ నేను కొంత బ్రీఫ్గా దీనికి ఒక 60 minutes నాకు టైం ఇచ్చాను కాబట్టి ఆ 60 minutesకి కన్ఫర్మ్ అయ్యి చెప్పాలనుకుని మన ప్రెసిడెంట్ గారు దానికి నాకు డైరెక్షన్ ఇచ్చారు. అంచేత థ్యాంక్ యూ సార్. ఏదో ఒకవేళ ఏదైనా ఉంటే ఇంకో క్లాస్ కూడా చెప్తాను సార్ పర్మిషన్ ఇచ్చారు. అంటే దీంట్లో ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది బేసిక్ డాక్యుమెంట్, ఇది బేసిక్ సబ్జెక్ట్ ఇది కాన్స్టిట్యూషన్ అనేది. దాంట్లో ఇది చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే దీంట్లో చాలా చాప్టర్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ మనకి ఏంటంటే కాన్స్టిట్యూషన్లోకి ఎంటర్ అయ్యే ముందే దానికి ప్రియాంబుల్ అనేది ఒక ఉంటుంది. ప్రియాంబుల్ చదవాలి. ప్రియాంబుల్ ఉంటుంది. తర్వాత ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ అంటే ఆర్టికల్ 12 to 35 అన్న దాన్ని ఫండమెంటల్ రైట్స్ అనేది కాన్స్టిట్యూషన్లో ఇన్సర్ట్ చేశారు. ఆర్టికల్ 12 to 35 ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్లో మరి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఒక 12 నుంచి 35 దాకా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అలాగే 35 to 53 దాకా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ అనేవి దాంట్లో పెట్టారు. ఆదేశ సూత్రాలు అనేవి దాంట్లో కాన్స్టిట్యూషన్లో పొందుపరిచారు. అవి ఎందుకన్నా నేను చెప్తాను. నెక్స్ట్ 53 నుంచి 53A డైరెక్టివ్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది దాంట్లో పెట్టారు. కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ డ్యూటీస్ పెట్టారు. 11 డ్యూటీస్ ఉంటాయి మనకి. ఏంటనేది మీకు చెప్తాను. అది మనకి నేను చెప్పదలుచుకున్న విషయాలు ఏంటంటే ముందుగా, ఎందుకంటే అన్నీ చెప్పి మీకు బోర్ కొట్టడం, మీకు తెలిసిన విషయాలు తెలిసి బోర్ కొట్టడం కన్నా కొంత మనం కన్ఫైన్ అయ్యి ఇచ్చిన సమయాన్ని మనం కన్ఫైన్ అయ్యి దానికి మనకి ప్రాక్టీస్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న దాని మీదే నేను చెప్తాను. కొంచెం ఏంటంటే రైట్స్ ఆఫ్ ది అరెస్టెడ్ పర్సన్స్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది, ఇల్లీగల్ డిటెన్షన్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది, పోలీస్ టార్చర్ ఎక్కడ ఉంటుంది, కస్టోడియల్ డెత్స్ ఇవన్నీ ఎక్కడైతే ఉన్నాయో అవి, బెయిల్స్, ఇలాగా మనకి అంటే బిఎన్ఎస్ఎస్లో సిఆర్పిస్లో కాకుండా ఇవి కాన్స్టిట్యూషన్ ఎక్కడ ఏ ప్రొవిజన్ ఏ విధంగా చెప్పాలి, ఏది డైరెక్ట్ చేస్తున్న విషయంలో మీకు కొంత అవగాహన కల్పిస్తాను. అది చెప్తాను. తర్వాత నెక్స్ట్ ఎక్కడంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్స్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే రాష్ట్రపతి విధులు ఏంటి, రాష్ట్రపతి గవర్నర్ ఏంటి, జ్యుడిషియరీ, యూనియన్ జ్యుడిషియరీ ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, యూనియన్ జ్యుడిషియరీ అన్నది ఎక్కడి నుంచి అంటే సుప్రీంకోర్టు పవర్స్ ఏంటి, హైకోర్ట్స్ ఎక్కడ, స్టేట్ జ్యుడిషియరీ అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఏంటి దాని యొక్క విధులు ఏంటి, దాని యొక్క జ్యుడిస్డిక్షన్ ఏంటి, దాని యొక్క పవర్స్ ఏంటి అన్న విషయాలు. అట్లాగే ఇంకా ఎవరికెళ్తే ఇంకా పార్లమెంట్స్ యొక్క పార్లమెంటేరియన్స్ ఉంటారు, పార్లమెంట్ ఎమ్మెల్యేలు, ఎంపీస్ ఉంటారు. వాటి యొక్క విధులు ఏంటి, వారి యొక్క ఇమ్యూనిటీస్, వారికి ప్రొటెక్షన్ ఏ విధంగా ఉంటుంది ఉన్నాయి. నెక్స్ట్ పార్లమెంటరీ ఇమ్యూనిటీస్ ఉన్నాయి. తర్వాత స్టేట్ సెంట్రల్ లెజిస్లేషన్స్లో కొన్ని రిలేషన్స్ ఉన్నాయి. అట్లాగే
ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ ఉన్నాయి, ఇలాగా డిబేట్ చేశారు. కాన్స్టిట్యూషన్ని చాప్టర్ వైజ్ డిబేట్ చేశారు. ఇన్ని ఉన్నాయి. అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంది, బీసీ కమిషన్ ఉంది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది. వాటి యొక్క విధులు ఏంటి? అడ్వకేట్ జనరల్ ఉన్నారు. అడ్వకేట్ జనరల్ అంటే ఏంటి? అటార్నీ జనరల్ అంటే ఏంటి? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు? వారి యొక్క విధులు ఏంటి? ఇలా చాలా సిలబస్ అనేది దాంట్లో ఉంటుంది. చాలా ఉన్నాయి చూసుకుంటే. అందుకని నేను అంత చెప్పడానికి నాకు టైం లేదు కాబట్టి నేను ఒక పరిధి, ఒక ఏరియా అంటే ఒక రిస్ట్రిక్ట్ చేసుకున్నాను. ఒక 1 అవర్లో రిస్ట్రిక్ట్ చేసుకున్నాను. దాంట్లో మరి ముఖ్యంగా ఏముందంటే ఫ్రీ ఫేస్ అంటే ప్రియాంబుల్లో మనకి ఏంటి, జస్ట్ ఏంటి, మనకు కాన్స్టిట్యూషన్ ఎలా ఇంట్రడక్షన్ చెప్పడానికి ముందు టైం పడుతుంది కదా. అయితే కాన్స్టిట్యూషన్ అనేది ప్రియాంబుల్లో ఏంటంటే ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ, ఆ రెండింటికి ఒక డిఫరెన్స్ ఏంటి. అలాగే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రిట్స్. మనకి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ తెలియకుండా మనకి అడ్వకేట్స్, మరి ముఖ్యంగా అడ్వకేట్స్కి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ గురించి తెలియాలి. ఇప్పుడు ఎక్కువగా దానిపైన ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఏంటంటే ఆర్టికల్ 226, ఆర్టికల్ 32 గురించి మనం వెళ్ళాలి. ఆర్టికల్ 226, ఆర్టికల్ 32. అట్లాగే మనకి రిట్స్ కూడా ప్రాక్టీస్లో చాలా ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది. రిట్స్లో హెబియస్ కార్పస్ అంటే ఏంటి, మ్యాండమస్ అంటే ఏంటి, సెన్షియరీ అంటే ఏంటి, ప్రొహిబిషన్ అంటే ఏంటి, పోవర్ అంటే ఏంటి, ఇలాగ 5 రిట్స్ ఉన్నాయి. 5 రిట్స్ గురించి మనకి కొంచెం అవగాహన కల్పించుకోవాలి. నెక్స్ట్ రిట్స్ అంటే ఏంటి, ఆ రిట్స్ యొక్క రిట్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరు అని తెలియాలి. అట్లాగే మనకి కాన్స్టిట్యూషన్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఏంటనేది తెలియాలి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ తెలియాలి. దాన్ని బిల్ అంటారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ తెలియాలి. నెక్స్ట్ ఏంటంటే లోకల్ స్టాండీ అంటే ఏంటి, ఎవరు కేసు వేయడానికి అర్హులు అన్నది ఫస్ట్ లోకల్ స్టాండీ. మన కోర్టుకు వచ్చినట్టు అదే చూస్తారు. వాట్ ఈస్ ద లోకల్ స్టాండీ టు అని అడుగుతారు క్వశ్చన్ చేసి. అది లోకల్ స్టాండీ అంటే ఏంటి, అదే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఏంటి తెలియాలి ఫస్ట్. దాంట్లో నేను చెప్పడానికి దాంట్లో స్టేట్ అంటే ఏంటి, స్టేట్ అంటే అన్నీ కూడా బ్రీఫ్గా ఉంటాయండి. ఎందుకంటే అన్నీ కూడా లెంగ్తీగా చెప్పడానికి ఉండదు. స్టేట్ అంటే ఏంటి, ఆర్టికల్ 12 ఏం చెప్తుందంటే స్టేట్ అని చెప్తుంది. స్టేట్ అంటే ఏంటి. అట్లాగే ఆర్టికల్ 13 అంటే ఏంటి, 13 అంటే జుడిషియల్ రివ్యూ అని అంటారు. దీనికి ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్లో జుడిషియల్ రివ్యూ అని నోవేల్ మెన్షన్ ఇది కాన్స్టిట్యూషన్. జుడిషియల్ రివ్యూ అంటే దాంట్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. కానీ లాస్ ఇన్కన్సిస్టెన్సీ టెరిటరీ ఆఫ్ ది ఇండియా అని ఉంటుంది. ఇన్కన్సిస్టెన్సీ ఏమొస్తే లాస్ట్కి పార్ట్ 3 ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్, పార్ట్ 3కి ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ ది పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఉంటుంది హెడ్డింగ్. అంటే ఏంటి, 13 అంటే ఏంటి, అట్లాగే 14 అంటే ఏంటి, ఈక్వాలిటీ బిఫోర్ లా. ఆర్టికల్ 14 డీల్స్ విత్ ది ఈక్వాలిటీ బిఫోర్ లా. 15 డీల్స్ విత్ ది డిస్క్రిమినేషన్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ ది రేస్, క్యాస్ట్, కస్టమ్. 16 కూడా అదే ఉంటుంది. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ గురించి చెప్తుంది. 16 కూడా ఇదే డిస్క్రిమినేషన్ దాని గురించి చెప్తుంది. ఆర్టికల్ 15, 16 రిజర్వేషన్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 క్లాస్ 2, క్లాస్ 4 అండ్ ఆర్టికల్ 16 క్లాస్ 4 కూడా రిజర్వేషన్ గురించి చెప్తుంది. అంటే అంతా అది చాలా క్లాసెస్ ఇంకా చాలా చెప్తుంది. కానీ దాంట్లో మనం ఇంపార్టెంట్ ఏరియా చూసుకుంటే 8 క్లాసెస్ ఉంటాయి. 8 క్లాసెస్లో మనం ఒక క్లాస్ తీసుకుంటాం. దాంట్లో రిజర్వేషన్ 4 క్లాస్ 4, 15 క్లాస్ 4, అలాగే 16 క్లాస్ 4. అట్లాగే మనకి 17 అన్టచబిలిటీ అంటే ఏంటి, 17 ఆర్టికల్లో 17 డీల్స్ విత్ అన్టచబిలిటీ. అట్లాగే ఆర్టికల్ 18 ఏం చేస్తుందంటే టైటిల్స్ గురించి చెప్తుంది. టైటిల్స్ అంటే ఎవరు పడతారంటే, టైటిల్స్ అంటే ఇప్పుడు పద్మశ్రీ, పద్మవిభూషణ్ ఇవన్నీ ఉంటాయి. టైటిల్స్ ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తే మనం తీసుకోకూడదు. ఎందుకంటే ఎవరిస్తే తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు అన్నది కూడా టైటిల్స్ గురించి డీల్ చేస్తుంది ఆర్టికల్ 18. ఆర్టికల్ 19 ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి చెప్తుంది. దాంట్లో కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్టికల్ 19 A to G చెప్తుంది. దాంట్లో అన్ని క్లాసులు దాంట్లోనే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అన్నది కూడా అక్కడే చెప్తుంది. దాంట్లో సబ్జెక్టు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేది కూడా ఆర్టికల్ 19లో చెప్తుంది, పొందుపరిచారు. దాంట్లో ఏ విధంగా ఎవరితో ఎలా ఉండాలి, ఏం చేయాలన్నది ఉంటుంది. అట్లాగే నీకు రిస్ట్రిక్షన్స్, నీ పరిమితులు ఏంటి, నీ యొక్క రిస్ట్రిక్షన్స్, నీ యొక్క పార్లమెంట్స్ ఏ పరిధిలో మాట్లాడాలని కూడా అక్కడే చెప్తారు. అందులో అక్కడే పొందుపరిచారు. క్లాస్ 2 టు ఆర్టికల్ 19 క్లాస్ 2 to 5 దాకా అక్కడే చెప్తారు. దాంట్లో
అట్లాగే ఆర్టికల్ 20 చూస్తే ఆర్టికల్ 20 కన్విక్షన్ ఎగెన్స్ట్ ది స్టేట్, కన్విక్షన్ ఎగెన్స్ట్ ది అఫెన్సెస్ ఎగెన్స్ట్ ది స్టేట్. కన్విక్షన్స్ ఏదైతే ఉన్నాయో సెక్షన్లో ఎక్కడ ఉన్నది ఏంటన్నది కన్విక్షన్స్ గురించి చెప్తుంది ఆర్టికల్ 20. దాంట్లో ఆర్టికల్ 20లో ముఖ్యంగా ఆర్టికల్ 20లో 3 క్లాజెస్ ఉంటాయి. క్లాజ్ 1 ఆర్టికల్ ఎక్స్పోజిటివ్ ఫ్యాక్టర్, ఆర్టికల్ 20 క్లాజ్ 1 డీల్స్ విత్ ది ఎక్స్పోజిటివ్ ఫ్యాక్టర్ లాస్. ఎక్స్పోజిటివ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఆర్టికల్ 20 క్లాస్ 2 ఏం చెప్తుంది? ఆర్టికల్ 20 క్లాస్ 2 డబుల్ GF40 అనేది క్లాస్ చెప్తుంది. నో పర్సన్ షల్ బి ప్రాసిక్యూటెడ్ మోర్ దెన్ వన్స్ అన్నది అక్కడ ఆర్టికల్ 20 క్లాస్ 2 చెప్తుంది. అట్లాగే ఆర్టికల్ 20 క్లాస్ 3 ఏం చెప్తుంది అంటే అక్కడ కూడా డాక్టర్ ఆఫ్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అని అంటారు. అంటే నో పర్సన్ షల్ బి కంపెల్ టు బి విట్నెస్ అగెన్స్ట్ హిమ్సెల్ఫ్. కంపెల్ చేయడానికి ఎవరిని కూడా ఒక విట్నెస్ని బలవంతం చేసి సాక్ష్యం చెప్పు, లేదంటే నువ్వు ఇది అని చెప్పి కంపెల్ చేయడానికి వీలు లేదు. రాజ్యాంగం అది ఒప్పుకోదు. ఎందుకంటే నో పర్సన్ షల్ బి కంపెల్ టు బి విట్నెస్ ఎగెన్స్ట్ హిమ్సెల్ఫ్. అతను బయటోడిగా ఎందుకు మనమే చెప్పుకోవడం లేదు. నేను నేరం ఒప్పేసుకున్నానని చెప్పి నా బలవంతంగా నా మీద రుద్దుకోవడానికి అవకాశం రాజ్యాంగంలో లేదు. అంటే ఎగెన్స్ట్ హిమ్సెల్ఫ్ చెప్పడానికి లేదు. కంపెల్ వేరే వాళ్ళు ఎవరు కూడా బలవంతం పెట్టి సాక్ష్యం చెప్తున్నాను చెప్పడానికి వీలు లేదు. అది కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 20 క్లాస్ 3 దానికి మీకు కొంత ఎక్స్ప్లెయిన్గా చెప్తాను, ఇంట్రడక్షన్ చెప్పేది. అట్లాగే ఆర్టికల్ 21 చెప్తుంది. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది. ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే ఆర్టికల్ 21 వచ్చి రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ గురించి చెప్తుంది. అంటే జీవించే హక్కు గురించి రాజ్యాంగంలో మనకి 21వ అధికారం గురించి చెప్తుంది. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ ఎగెన్స్ట్ అంటే ఎక్సెప్ట్ ది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఉండాలి. అంటే నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ ఎక్సెప్ట్ ది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అంటే ఎవడైనా సరే జీవించే హక్కు ఎవరు కూడా తీయడానికి లేదు. ఒకరిని చంపడానికి కానీ అలాగే ఒకరిని ఇబ్బంది పెట్టడానికి కూడా దాంట్లో ఉన్నది లేదు ఆర్టికల్ 21 ప్రకారంగా. కానీ దానికి సత్యం యొక్క ప్రొసీజర్ త్రూ లీగల్ ప్రాసెస్ ద్వారా మాత్రమే చేయడానికి ఉంది ఎస్టాబ్లిష్డ్ బైగా ఉంది. అంటే అది త్రూ లీగల్ ప్రాసెస్ మాత్రమే చేయాలి తప్ప అది బలవంతంగా చేయడానికి చట్టాలు మన చేతిలో చేసుకోవడానికి కూడా లేదు. అంచేత ఏంటంటే రాజ్యాంగం మనకి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే ఫస్ట్ ఈ ఫండమెంటల్ రైట్స్లో హార్ట్ ఆఫ్ ది ప్రొవిజన్ ఏంటంటే ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 అన్నది మీరు చూడండి ప్రాక్టీస్లో కూడా ఆర్టికల్ 21 గురించి మీరు బెయిల్ ఆర్టికల్ చేసినా ఆర్టికల్ 21 గురించి మాట్లాడాలి. ఆర్టికల్ 21 గురించి వస్తుంది. బెయిల్ అన్నా సరే, ఇల్లీగల్ డిటెన్షన్ అన్నా ఏదైనా సరే మ్యాక్సిమం ఆర్టికల్ 21 లేకుండా మీకు ఏ కేసులా ఉండదు. ఎందుకంటే మనం ఏ చట్టం చేసినా గవర్నమెంట్ లేదా లెజిస్లేచర్ కానీ పార్లమెంట్ కానీ ఏ చట్టం చేసినా సరే మనిషి యొక్క శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ఏ చట్టమైనా చేస్తారు. వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ కోసం చేస్తారు తప్ప ఇది ఏదైనా మనుషులకి సమాజంలో ప్రజలకి ఉపయోగపడాలంటే ఈ చట్టం ఒక లాంగ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి, అందరూ ఒక నిబద్ధతతో ఉండాలి, ఒక సిస్టమేటిక్ వేలో వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఒక చట్టాలన్నీ చేస్తారు. అంతే తప్ప అందుకని ఆర్టికల్ 21 అనేది రైట్ టు లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఇది. ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ అనమాట. ఈ 3 ప్రొవిజన్స్ని కూడా గోల్డెన్ ట్రయాంగిల్స్ అంటారు. గోల్డెన్ ట్రయాంగిల్స్ అంటే ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 20 ఈ 3 ప్రొవిజన్స్ని గోల్డెన్ ట్రయాంగిల్స్ అంటారు. అంటే గోల్డెన్ ట్రయాంగిల్స్ అనేది ఎందుకన్నారంటే అంత ప్రాముఖ్యత ఈ యొక్క 3 ఇచ్చారంటే ఈ 3 కూడా రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వం హక్కు ఉండాలి. అట్లాగే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మనం మాట్లాడే మన భావం ఏదైతే ఉందో ఆ భావాన్ని వ్యక్తపరిచే అవకాశం కూడా ఉంది. అది కూడా సబ్జెక్ట్ టు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అది ఆర్టికల్ 19 అలాగే 21 జీవించే హక్కు. అలాగే జీవించే హక్కుతో పాటు ఎవరైనా చంపే హక్కు మనకు ఉందా అంటే మనకు లేదు. ఎందుకంటే ఆర్టికల్ 21 అది ఎవరు చేయాలి అంటే త్రూ ప్రాసెస్ ఆఫ్ లా, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉండాలి. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే త్రూ కోర్టు ద్వారానే మాత్రమే అది సాధ్యపడుతుంది. డెత్ పెనాల్టీ ఇస్తారు ఏదో కేసులో, అప్పుడు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, అది డ్యూ ప్రాసెస్ లా. అలాగే మనకి ముందుగా మనం చేయకూడదు, అందుకని అలాగే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని పెట్టారు.
అది అది అమెరికా కాన్స్టిట్యూషన్లో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, ఇక్కడ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ వేలా, ఇక్కడ ఇండియాలో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ వేలా. ఒక ప్రొసీజర్ ద్వారా మాత్రమే వెళ్ళాలి. ఒక సిస్టమ్ ఉంది మనకి, ఆ సిస్టమ్ ప్రకారం మాత్రమే నడుచుకోవాలి తప్ప వేరేగా చేయడానికి లేదు. ఇప్పుడు డెత్ పెనాల్టీ అనేది ఇచ్చారు మనకి. డెత్ పెనాల్టీ అంటే ఆ సిస్టమ్ ఉంది మనకి. ఆ డెత్ పెనాల్టీ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా ఉంది అన్నది ఒక కోడ్ ఉంది. అది ఒక బిఎన్ఎస్ఎస్లో చెప్తాడు. అట్లాగే పోలీస్ మాన్యువల్ ప్రెజెంట్ మాన్యువల్స్ ప్రకారం మాత్రమే చేస్తారు. అంతేకాని ఎట్లా పడతాడు సంప్రదాయంలో ఉంది డెత్ పెనాల్టీ వచ్చి ఎలా పడతాడు తీసేయడానికి వీలు లేదు అక్కడ. అందుకనే ఎస్టాబ్లిష్డ్ బై లా, ఒక సిస్టమేటిక్ పద్ధతి ద్వారా మాత్రమే చేయాలి ఏ చేసినా సరే. అట్లాగే ఇంకేంటి నెక్స్ట్ వచ్చి ఆర్టికల్ 22. ఆర్టికల్ 22 వచ్చి ఇల్లీగల్ డిటెన్షన్. ఇల్లీగల్ డిటెన్షన్ అన్నది ఎవరు చేస్తే ఏంటి పరిస్థితి, ఎవరు చేయాలి అన్నది ఆర్టికల్ 22 డీల్స్ విత్ ఇల్లీగల్ డిటెన్షన్. అది ఇల్లీగల్ డిటెన్షన్ ఎవరు చేస్తారు, ఒకవేళ చేస్తే దానికి యొక్క పరిస్థితి ఏంటి, దాని యొక్క ప్రొసీజర్ ఏంటి అన్నది ఆర్టికల్ 22 చెప్తారు. ఆర్టికల్ 23 to 20 ఇవన్నీ కూడా ఈ కల్చరల్ రైట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. 25 to 28 వచ్చి రిలీజియస్ రైట్స్ అండ్ ఇవన్నీ ఉన్నాయి. 28 to 29 మైనారిటీస్. 31C వచ్చి 31A to C వచ్చి అవి ఏంటంటే సేవింగ్ క్లాస్ అని పెట్టారు. కొన్ని ఎక్కడెక్కడ డిలీట్ చేశారు, ఎక్కడైతే ఇన్కార్పొరేట్ చేశారో దాని గురించి అక్కడ 31A to C పెట్టేశారు. అది ముఖ్యంగా మరి దీంట్లో ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ వచ్చి 12 to 32. 32 వచ్చేది ఏంటంటే సుప్రీంకోర్టు యొక్క రైట్ ఏంటంటే రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 32 అంటే ఓన్లీ రిట్ జ్యూరిస్డిక్షన్ అనుకుంటారు, కానీ ఇంకా చాలా క్లాజెస్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది క్లాజ్ ఇస్ ది రిట్ జ్యూరిస్డిక్షన్. దాంట్లో 32 అన్నది హార్ట్ ఆఫ్ ది 26 ఏంటంటే ఆర్టికల్ 26 హైకోర్టు యొక్క పవర్ ఏంటంటే రిట్ జ్యూరిస్డిక్షన్ ఆర్టికల్ 26. అట్లాగే 32 అనేది సుప్రీంకోర్టు యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్. అది ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. అట్లాగే ఇంకా దీంట్లో మనకి హైకోర్టు మన జ్యుడిషియల్లో ఉన్నాం కాబట్టి మనకి ముఖ్యంగా మనం ఇన్సేపు కూడా మన అయినంత జ్యుడిషియల్ సైడే ఉంటుంది కాబట్టి మన క్లాస్ని కూడా జ్యుడిషియల్ వరకునే రిస్ట్రిక్ట్ చేసుకుంటే బాగుంటుంది. అంచేత హైకోర్ట్స్ అంటే ఏంటి, హైకోర్ట్స్కి యొక్క అపాయింట్మెంట్స్ అది జడ్జెస్ ఎవరైతే అడ్వకేట్స్ ఏ విధంగా అపాయింట్ అవుతారు, అట్లాగే హైకోర్ట్స్ యొక్క పవర్స్ ఏంటి, వాళ్ళు ఏంటంటే ఒక బ్రీఫ్గా మీకు చెప్తారు. అట్లాగే అది దీన్ని స్టేట్ జ్యుడిషియరీ అంటారు. స్టేట్ హైకోర్టు జడ్జి అపాయింట్మెంట్ ఎలాగా, వాటి యొక్క రిమూవల్స్ వాళ్ళని ఏ విధంగా రిమూవ్ చేయాలి, ఒకవేళ రిమూవ్ చేయాలంటే హైకోర్టు జడ్జిని రిమూవ్ చేయాలంటే ఇంపీచ్మెంట్ ఏ విధంగా ఉండాలి, ఇంపీచ్మెంట్ అయితే హైకోర్టు జడ్జెస్ ఏ విధంగా చేయాలి, అట్లాగే సుప్రీంకోర్టు అంటే ఏంటి, సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ ఏ విధంగా అపాయింట్ అవుతారు, అట్లాగే రిమూవల్ వాళ్ళ యొక్క జడ్జెస్ ఏ విధంగా రిమూవ్ అవుతారు, ఇంపీచ్మెంట్ ఆఫ్ ది సుప్రీంకోర్టు జడ్జెస్. ఇవి మళ్ళీ నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేటప్పటికి ప్రెసిడెంట్ ఆఫ్ అంటే మన కాన్స్టిట్యూషనల్ హెడ్ ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ది కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది కంట్రీ. కాన్స్టిట్యూషనల్ హెడ్ ఎవరు, ఆర్టికల్ 72 ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి చెప్తారు, పార్టీ పవర్ గురించి చెప్తారు. మనకి జ్యుడిషియల్లో ఉన్నాం కాబట్టి మనకి దీనికి కనెక్టివ్గా మాట్లాడుతుంది. ఎందుకంటే ఒక రాష్ట్రపతి హైయెస్ట్ అథారిటీ ఇన్ ది కంట్రీ. ఎందుకంటే ఎవరిని అపాయింట్ చేయాలన్నా సరే, జడ్జెస్ని అపాయింట్ చేయాలన్నా, గవర్నర్స్ అపాయింట్ చేయాలన్నా, అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్ని అపాయింట్ చేయాలన్నా, అలాగే స్టేట్ కమిషన్ మెంబర్ని అపాయింట్ చేయాలన్నా, SC/ST కమిషన్ అపాయింట్ చేయాలన్నా, ఎవరిని చేయాలన్నా రాజ్యాంగబద్ధమైన ఏ పోస్ట్ని అపాయింట్ చేయాలన్నా సరే రాష్ట్రపతి యొక్క విస్తృతమైన అధికారాలను ఉపయోగించి అతను అండర్ ది వారెంట్ ద్వారా అపాయింట్ చేస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా త్రూ అండర్ ది వారెంట్ ద్వారా వీళ్ళని అపాయింట్ చేస్తారు. జడ్జెస్ని కానీ గవర్నర్స్ని కానీ చేస్తారు. అంతేత రాష్ట్రపతి అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది చాలా క్రూషియల్ రోల్ ఉంది దీంట్లో. మన కాన్స్టిట్యూషన్ వైజ్ కూడా మనకి అడ్వకేట్స్ కాబట్టి మనకి డెత్ పెనాల్టీ ఇచ్చినప్పుడు రాష్ట్రపతి ఏ విధంగా క్షమాభిక్ష పెడతాడు. అడ్వకేట్స్ గవర్నర్స్ యొక్క ఆర్టికల్ 72 అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పార్డనింగ్ పవర్ అనేది ఉంది. ఆర్టికల్ 72 డీల్స్ విత్ ది పార్డనింగ్ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 72 ప్రకారంగా క్షమాభిక్ష పెట్టే అధికారం ఒక రాష్ట్రపతి మాత్రమే ఉంది. కోర్టులు లేవు. కోర్ట్స్ వాళ్ళు శిక్ష చేయడానికే. కోర్ట్స్ వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది కోర్ట్స్ టు ఇంటర్ప్రిట్ ది కాన్స్టిట్యూషన్. కోర్టు యొక్క విధి ఏంటంటే టు ఇంటర్ప్రిట్ ది కాన్స్టిట్యూషన్ యొక్క కాన్స్టిట్యూషన్ని ఇంటర్ప్రిట్ చేయడం, దాని యొక్క విధి విధానాల గురించి చెప్తారు. ఇక్కడ సెక్షన్ కళ తగ్గించడం
కన్సిడర్ చేయలేదు. మొత్తం రద్దు చేయడం అనేది కూడా ఒక పవర్ మాత్రం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, అట్లాగే గవర్నర్ కూడా ఒక సేమ్ పవర్ పార్లర్గా ప్యారల్ లైన్లో స్టేట్కి వచ్చేటప్పటికి గవర్నర్ కూడా ఇదే ఉంది. ఎంత ప్రొవిజన్ వచ్చి ఆర్టికల్ 161. ఆర్టికల్ 161 ఏంటంటే బార్గెనింగ్ పవర్ ఆఫ్ ది గవర్నర్స్. వాళ్ళు కూడా క్షమాభిక్ష, రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పెట్టే అవకాశం ఉంది. అది ఏ కేసుల్లో క్షమాభిక్ష పెడతారు, ఏ కేసులో పెట్టారు అనేది తర్వాత చూద్దాం. అయితే ఈ పవర్ అనేది అన్లిమిటెడ్ పవర్ అనమాట. నెక్స్ట్ మీకు చెప్తానండి. నెక్స్ట్ ఏంటంటే దీస్ ఆర్ ది ఫండమెంటల్ రైట్స్. ఇవి మనం ఏదైతే బ్రీఫ్గా మనం ఏదైతే చెప్తున్నామో ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ లేకుండా ఏ వ్యక్తి కూడా జీవించడం చాలా కష్టం. ఎందుకంటే ఫండమెంటల్ వితౌట్ ఇంప్లిమెంటింగ్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ద హ్యూమన్ బీయింగ్ కెనాట్ బి సర్వైవ్ ఇన్ ది సొసైటీలో సర్వైవ్ అవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇంకా మనం బతకలేము. ఫండమెంటల్ రైట్స్ ఏంటంటే ఒక మనిషి యొక్క రక్షణ కోసం అనేది పెట్టేది ఫండమెంటల్ రైట్స్ అంటే. దాంట్లో మరి ముఖ్యంగా ఆర్టికల్ 21 అనేది జీవించే హక్కు అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 19 మనం ఎలా మాట్లాడుతున్నాం, స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం అంటే మనకు రాజ్యాంగం కల్పించిన ఒక అధికారం లేదు. ఆర్టికల్ 19 క్లాస్ A to G కల్పించారు. అదే ఏం మాట్లాడేది, ఎలా మాట్లాడేది అంటే సబ్జెక్ట్ టు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ దాంట్లో కూడా పొందుపరిచారు. 2 to 5 చెప్తారు మీకు. మనం ఫస్ట్గా ప్రియాంబుల్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ప్రియాంబుల్ అంటే ఏంటి. అట్లాగే ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ ఉంది మనకి. 1950లో వచ్చింది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం. ఇది నవంబర్ 26న మనం అడాప్ట్ చేసుకున్నాం రాజ్యాంగాన్ని. దీంట్లో మన రాజ్యాంగం రాసినప్పుడు ఇన్ని అధికారులు లేవు, కానీ ఇప్పుడైతే చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పటికి కూడా ఇప్పటికి నాకు తెలిసి దాదాపుగా 136 దాకా అమెండ్మెంట్స్ ఉన్నాయి. కొత్త చాలా అమెండ్మెంట్స్ వచ్చేసినాయి దీంట్లో. అప్పుడు రాజ్యాంగం రాసినప్పుడు కొన్ని లిమిటెడ్ ఉన్నాయి, ఇప్పుడు చాలా అమెండ్మెంట్స్ వచ్చి మార్పులు వచ్చినాయి. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు ఇది జరిగింది. 1949 ఆ టైంలో. 1950 ఎన్ఫోర్స్మెంట్, ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చిందంటే 26 నవంబర్ 1950లోకి వచ్చింది. మనం దాన్ని అడాప్ట్ చేసి దాన్ని అమలు చేసుకుంటున్నాం ఇప్పుడు. అది దాంట్లో అది ఆ విషయం కూడా ప్రీవియస్లోని మనకి ప్రియాంబుల్లో పొందుపరిచారు. అది మన కాన్స్టిట్యూషన్ యొక్క స్వభావం ఏంటి అన్నది కూడా దాంట్లో చెప్తుంది. ఏంటి అది యూనిటరీ కాన్స్టిట్యూషన్, యూనిటరీయా లేకపోతే అది యూనిటరీ ఆఫ్ ఫెడరల్ సిస్టంలో ఉన్నామా, మనం యూనిటరీ సిస్టంలో ఉన్నామా, వాట్ ఈస్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంతా కూడా మనకి అక్కడే చెప్పారు. వాట్ ఈస్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క సైలెంట్ ఫీచర్స్ ఏంటి, దాంట్లో మన యూనిటరీ కాన్స్టిట్యూషన్ ఫామ్లో ఉన్నామా లేదా మన ఫెడరల్ ఫామ్లో ఉన్నామా అన్నది కూడా అక్కడ చెప్పారు. దాంట్లో కూడా చాలా మంది సుప్రీంకోర్టు కేసులు కూడా చాలా ఉన్నాయి దాంట్లో. అందుకని నేను కొంత దాంట్లో జస్ట్ ఏంటంటే ప్రీవియస్ అంటే ఏంటో చెప్తాను అంతే. దాంట్లో చాలా కేసులు ఉన్నాయి. ఎస్ఆర్ బొమ్మాయి కేసు, వెరీ కేసు చాలా ఉన్నాయి. 1986 ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనం డీప్కి వెళ్తే ఒక క్లాస్లో ఒక కేసు అవుతుంది, ఒక గంట కూడా ఒక కేసు అవుతుంది. చాలా ఏదో ఈ ఒక కాన్స్టిట్యూషన్ మనకి ఏమైనా టైం ఇస్తారని చెప్పి నేను ఇంచుమించుగా సుమారుగా 100 కేసు ల్యాండ్ మార్క్ కేసెస్లో 100 కేసెస్ పికప్ చేసింది. 100 కేసెస్ ల్యాండ్ మార్క్ కేసెస్ పికప్ చేసి ఒక నోట్స్ రాసింది దాని మీద. మనం అంటే లెంగ్తీగా కాకుండా ఇలా బ్రీఫ్గా జస్ట్ ఏంటంటే ఏం చెప్తుంది ఏం కాదు దాని మీద. అంటే ఇవన్నీ అవ్వో చెప్తున్నాను, మనకి మీకు కావద్దని నేను తర్వాత రాసిన మీకు ఇస్తాను అంటే మనకు అవ్వో. ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఒక 100 కేసెస్ నేను చాలా ఎక్సలెంట్ జడ్జిమెంట్స్ అనమాట. మీకు ఎప్పటి నుంచి క్యాశ్వనంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, అట్లాగే ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, గోలక్నాథ్ కేసు, ఇవన్నీ అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ డే వరకు కూడా నేను నోట్స్ రాశాను దీని మీద. ఎందుకంటే దీని మీద చాలా మంది ఇంపార్టెంట్ క్రూషియల్ మీకు అమెండ్మెంట్స్ కూడా వచ్చినాయి. అన్ని అమెండ్మెంట్స్ మనకు అవసరం లేదు. దాంట్లో ఏంటంటే కొన్ని అమెండ్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఈ కాన్స్టిట్యూషన్ ఉన్నాయి. అవి ముఖ్యంగా కొన్ని చూసుకుంటే చాలు, మనకి అన్నీ అవసరం లేదు అని నా ఉద్దేశం. అది మీకు ఆర్టికల్ 12 ఏంటి ప్రీవియస్ చెప్తాను, ఆ తర్వాత ఫండమెంటల్ రైట్స్ చెప్తాను. బ్రీఫ్గా మీకు ఫండమెంటల్ రైట్స్ అని చెప్పి చెప్తాను.
నెక్స్ట్ దీంట్లో మీకు ఇల్లీగల్ డిటెన్షన్ చదివి మీకు చెప్పాను కదా, ఆర్టికల్ 22 ఈజ్ ఇల్లీగల్ డిటెన్షన్. ఇల్లీగల్ డిటెన్షన్ ఒకటి ఆర్టికల్ 21 మీదే నేను ఇంచుమించుగా మీకు 35 జడ్జిమెంట్ పికప్ చేసింది. ఓన్లీ ఆర్టికల్ 21 మీదే 33 దాకా పికప్ చేసింది. దాని మీద ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ డే వరకు కూడా. అట్లాగే ఆర్టికల్ 21 ఇది మీకు రైట్స్ ఆఫ్ ది అరెస్టెడ్ పర్సన్స్ అని అక్కడ మీకు కనెక్ట్ అవుతుంది. ఎక్కడంటే మన క్రిమినల్ ప్రాక్టీస్లో మన యొక్క రైట్స్ ఆఫ్ ది అరెస్టెడ్ పర్సన్, అరెస్ట్ అయిన వ్యక్తికి ఎక్కడ ఏం రైట్స్ ఉంటాయి, అక్యూజ్డ్ పర్సన్స్కి ఏం రైట్స్ ఉంటాయి, అలాగే విక్టిమ్స్కి ఏముంటాయి, డిపెండింగ్ విక్టిమ్స్కి ఏముంటాయి. మనం అరెస్టెడ్ పర్సన్స్కి ఏ విధంగా రైట్స్, కాన్స్టిట్యూషన్ సేఫ్ గార్డ్ ఎక్కడ ఉంది, కాన్స్టిట్యూషన్ ఏ విధంగా సేఫ్ గార్డ్ చేస్తుంది అరెస్టెడ్ పర్సన్స్ని. అంటే పోలీసులు ఇచ్చే పెట్టిన కేసులన్నీ కూడా జడ్జిల నియమంలో ఉండవు. అట్లాగే పెట్టిన కేసులన్నీ కూడా వాస్తవం కాదు అని కాదు. కాకపోతే ఏంటంటే మనకు ఒక ప్రెజంప్షన్ ఉంది క్రిమినల్ ఏంటి, ఇన్నోసెన్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్, ఇది ప్రెజంప్షన్ ఉంది. కాబట్టి బియాండ్ డౌట్ ఏదైతే ఉందో అది క్లియర్ చేస్తే కనుక అది మెయిన్ క్రిమినల్ జ్యూరిస్డిక్షన్ యొక్క మూల సిద్ధాంతం. ఎందుకంటే అక్యూజ్డ్ పర్సన్ షుడ్ నాట్ బి పనిష్డ్ చేయకూడదు అనేసి, అంటే ఇన్నోసెంట్ పర్సన్ పనిష్ చేయకూడదు. 10 మంది దోషులు తప్పించుకునే పర్లేదు, కానీ ఒక యొక్క నిర్దోషిని అమాయకమైన వ్యక్తిని మనం వదిలేయకూడదు, శిక్షించకూడదు అనేది బేసిక్ కాన్సెప్ట్ అన్నమాట. క్రిమినల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది మీకు క్లియర్గా. అది మీకు రైట్స్ ఆఫ్ ది అరెస్టెడ్ పర్సన్స్ తెలుసుకుంటే కనుక క్రిమినల్ ప్రాక్టీస్కి చాలా ఉపయోగపడుతుంది. మీకు బెయిల్స్ కానీ, అలాగే అరెస్ట్, మనకి ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి, ఫెయిల్ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ జరగాలి, ఇన్వెస్టిగేషన్ యొక్క పద్ధతులు ఏంటి, అరెస్ట్ అయినప్పుడు పోలీసు యొక్క పాత్ర ఏంటి అంటే కూడా దాంట్లో డిస్కస్ చేశారు. అరెస్టెడ్ పర్సన్ యొక్క రైట్స్ ఏంటి, రైట్ టు బి ఇన్ఫార్మ్ టు ది రిలేటివ్స్, ఇవన్నీ కూడా దాంట్లో డిస్కస్ చేశారు. మెడికల్ ఎయిడ్ ఏంటి, బెయిల్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు చెప్తారు ఎలబరేట్ అని, అన్నీ కూడా డిస్కస్ చేశారు. మీకు చెప్పేది కూడా కొంచెం లైట్గా టచ్ చేస్తాను అన్నీ, అంటే అన్ని కంప్లీట్గా జస్టిఫికేషన్ చేయలేం, కానీ మనకున్న టైంలో కొద్దిగా ఏంటంటే ఎక్కడ స్ట్రెస్ చేయాలి అన్న కూడా కొంచెం చెప్తాను. అవసరం లేదు కదా, జస్ట్ ఏంటంటే మీకు గుర్తు చేసి స్కిప్ చేస్తాను. అలా అయితే మనకు ముందుకి సాగుతుంది సబ్జెక్ట్. అందుకని ఇప్పుడు సాలిడ్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది కదా, సాలిడ్ ఫీచర్, వాట్ ఆర్ ది సాలిడ్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అందరికీ తెలుసు. మీ అందరికీ కూడా సాలిడ్ ఫీచర్స్ ఏమున్నాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే, సాలిడ్ ఫీచర్స్ ఫస్ట్ ఏంటంటే ఇది ఏముందంటే లెంగ్తియస్ కాన్స్టిట్యూషన్, ఇది బాగా లెంగ్తియస్ కాన్స్టిట్యూషన్ ఇది. అది కూడా మనకి ఫోర్మోస్ట్ మనకి సాలిడ్ ఫీచర్ అది. మిగతా ఉన్న రాజ్యాంగాల్లో, మిగతా కంట్రీస్లో ఉన్న రాజ్యాంగంలో అన్ని రాజ్యాంగాల్లో కానీ ఇది లెంగ్తియస్ట్ కాన్స్టిట్యూషన్ అనమాట. అది కూడా వన్ ఆఫ్ ది సాలిడ్ ఫీచర్స్ అనమాట. ఎందుకంటే చాలా ఉన్నాయి, రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంది, అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంది. దేశంలో యూపీఏలో చూసుకుంటే, మీకు బ్రిటన్లో చూసుకుంటే కనుక ఇది అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్. మన ఇండియాలో చాలా కోడిఫై చేశారు దీన్ని, చాలా కష్టపడి దీని మీద చాలా కష్టం చేసి చాలామంది డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అంబేద్కర్ గారు ఉండి, ప్రెసిడెంట్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉండి అధ్యక్షున చాలామంది వర్కింగ్ కమిటీ ఉంది దీని మీద. చాలామంది విస్తృతంగా పనిచేస్తే మనకి ఒక కాన్స్టిట్యూషన్ అనేది మనకి బయటకు వచ్చింది. చాలామంది మేధావులు దీని మీద కష్టపడి మనకు ఒక యొక్క డాక్యుమెంట్ మనకి ప్రొడ్యూస్ చేశారు, ఇచ్చారు మనకి. మనం జస్ట్ ఏంటంటే చదువుకుంటే చాలు, దాన్ని అమెండ్మెంట్ చేసుకుంటే చాలు, మనం అంత కష్టపడిన అవసరం లేదు, రాయవలసిన అవసరం లేదు. జస్ట్ ఏంటంటే చదివి జస్ట్ చూసుకుంటారు చాలు. దీంట్లో లెంగ్తియస్ కాన్స్టిట్యూషన్ ఇది సావరిటీ, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అనేది ఫ్యూచర్ కూడా ఉంది. ఏంటంటే ఇది సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్. అట్లాగే క్వాజీ ఫెడరల్, ఇందాక అనుకున్నాం కదా క్వాజీ ఫెడరల్, ఇది అలాగే మనకి యూనిటరీ కాదు, అలాగే ఫెడరల్ పూర్తిగా ఫెడరల్ కాదు, క్వాజీ ఫెడరల్ ఇచ్చింది. పూర్తిగా అది కాదు, పూర్తిగా ఇది కాదు.
క్వాజీ ఫెడరల్. పార్లమెంటరీ డెమోక్రసీ అంటే క్యాబినెట్ ఫామ్ ఆఫ్ ది గవర్నమెంట్. మనకు ఒక గవర్నమెంట్ ఏ విధంగా నిర్మించుకున్నామంటే క్యాబినెట్ ఫామ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉంటారు, దాంట్లో మినిస్టర్స్ ఉంటారు. పార్లమెంటరీ డెమోక్రసీ ఒక ఇప్పుడు మనకి ఒక డెమోక్రసీ ద్వారా పార్లమెంట్ ఏర్పడింది, దాన్ని క్యాబినెట్ ఫామ్ ఆఫ్ ది గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారంగా క్యాబినెట్లో మినిస్టర్స్ ఉంటారు, అట్లాగే ఎంపీలు ఈ విధంగా మనకు ఒక గవర్నమెంట్ అంతా ఉంటుంది. అది ఒక మెయిన్ సాలరీ ఫీచర్ మనకి. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ కూడా ఇది ఒక సాలరీ ఫీచర్ మనకి. ఫండమెంటల్ రైట్స్ అనేది చాలా హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇది. ఎందుకంటే ఇది లేకుండా ఏది నడవదు మనకి. మనం ఎవరిని కూడా బయట పబ్లిక్లోకి వెళ్తే ఫండమెంటల్ రైట్స్ చాలా ముఖ్యం. మన కాన్స్టిట్యూషన్లో అలాగే ప్రాక్టీస్లో ముఖ్యం, బయటకు వెళ్ళినా కూడా చాలా ముఖ్యం. ఫండమెంటల్ రైట్స్ ఎవరు కూడా దీన్ని వైలేట్ చేయకూడదు. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్, మరి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ ఉన్నాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ కూడా ఏంటంటే ఇది ఆర్థిక సూత్రాలు ఏంటంటే జస్ట్ ఏంటంటే సజెస్టివ్ నేచర్లో ఉంటాయి. ఇవి సజెస్టివ్ నేచర్లో ఉంటాయి తప్ప ఇది కోర్టులో ఇంప్లిమెంటేషన్ చేయలేము, ఎంఫోర్స్ చేయలేము. కానీ ఇది కూడా ఒక గవర్నమెంట్కి సిస్టమేటిక్గా నడవాలి, వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ కరెక్ట్గా వెళ్ళాలి అంటే ఆర్థిక సూత్రాలు అనేది గవర్నమెంట్ ఒక సజెస్ట్ చేస్తుంది, ఈ విధంగా చెయ్యి అని ఒక సలహా రూపంలో ఇవి ఇస్తాయి అన్నమాట. డైరెక్షన్స్ ఉంటాయి గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ. ఈ విధంగా మనం తప్పుగా నడుచుకోకూడదు, ఉమెన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అట్లాగే నేషనల్ అంతా గౌరవించాలి, అట్లాగే ఇలాగా చేయాలి, ఇలాగా పిల్లలతో ఇలా వ్యవహరించాలి, పెద్దలతో ఇలా ఉండాలి అని ఒక మనకి ఆదేశ సూత్రాలు దీంట్లో పొందుపరిచాలి. అవి మనం నడుచుకోవాలి, అంటే కంపల్సరీ పాటించాలా లేదా కోర్టు ద్వారా ఇంప్లిమెంట్ చేస్తామంటే ఇంప్లిమెంట్ చేయలేము. అయినప్పటికీ కూడా దీన్ని మనకి పొందుపరిచారు ఇంట్లో, ఎందుకంటే మన ఒక సిస్టమేటిక్ మన యొక్క నడవడికి దీని ద్వారానే ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని ఉంటాయి, అవి కూడా సైలెంట్ ఫీచర్. అడల్ట్ సర్ఫేస్ అంటే ఏంటి, ఓటింగ్ అనమాట. ఓటు హక్కునే అడల్ట్ సర్ఫేస్ అంటారు. ఓటు హక్కు ఏ సంవత్సరం నుంచి వస్తుంది మనకి రాజ్యాంగం కల్పించిందంటే 18 years కల్పించింది. ప్రజెంట్ 21 years వేరే ఉండేది, 21 years నుంచి 18 years అనేది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ రాజ్యాంగంలో 64 రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని 18 years అనేది పెట్టారు. 18 yearsకే మనకు ఓటు కల్పించారు. మనం ఎవరిని ఎన్నుకోవాలి ఏంటి అన్నది, ఎవరు మంచివాడా చెడ్డవాడా అన్నది మన గణించుకునే మనకు విచక్షణ ఉంటుంది కాబట్టి 18 years అనేది పెట్టారు. దాంట్లో అప్పటికే మనకి మెంటల్గా మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి ఒక స్టాండర్డ్ ఏజ్ అనేది 18 years పెట్టారు. అది నెక్స్ట్ సింగిల్ సిటిజన్షిప్. అది ఏజ్ అన్నది స్టేట్ టు స్టేట్ మారుతూ ఉంటుంది, కంట్రీ టు కంట్రీ కూడా మారుతూ ఉంటుంది. అక్కడ మెచ్యూరిటీ లెవెల్ ఇంకా తక్కువ ఏజ్లో ఉంటుంది, కానీ మనకి స్టాండర్డ్ ఏంటంటే 18 years పెట్టారు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, ఇప్పుడున్న మన యొక్క. నెక్స్ట్ సింగిల్ సిటిజన్షిప్ ఉంది మనకి. ఇక్కడ కొన్ని స్టేట్లో చూసుకుంటే అమెరికా చూసుకుంటే డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది, కానీ మనకి సింగిల్ సిటిజన్షిప్ ఒకటే సిటిజన్షిప్ ఉంటుంది. ఉంటే ఇక్కడ మనకు ఉంటే ఇండియాలో ఉండదు, లేకపోతే వేరే రాష్ట్రంలో వేరే దేశంలో ఉండదు. అంతేగాని రెండు సిటిజన్షిప్ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మెయింటైన్ చేయడానికి లేదు. దీనికి సిటిజన్షిప్ అలా ఉంటే కనుక శిక్షార్హులు అవుతారు. ఆ విధంగా చేయడానికి లేదు. దీని మీద సిటిజన్షిప్ యాక్ట్ అనేది ఒకటి ఉంది మనకి. సిటిజన్షిప్ యాక్ట్ 1955 అనేది ఉంది. అట్లాగే దీనికి దీంట్లో కాన్స్టిట్యూషన్లో కూడా సిటిజన్షిప్ గురించి 5 to 8 అనేది పెట్టారు దీంట్లో. దాని ప్రకారంగా సిటిజన్షిప్ ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు, ఎవరికి పోతుంది, మన స్టేట్ వెళ్ళిపోయిన సిటిజన్షిప్ ఏంటి అన్నది కూడా, పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి ఏంటి, మైగ్రెంట్స్కి ఏంటి, ఇతర దేశాల్లో ఉంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏంటి అన్నది కూడా సిటిజన్షిప్ యాక్ట్ అనేది చెప్తుంది ఎవరికి సిటిజన్షిప్ ఉన్నది అన్నది. మన ఇండియాలో మాత్రమే సింగిల్ సిటిజన్షిప్ అనేది ఉంది, డ్యూయల్ సిటిజన్షిప్ అనేది లేదు. డ్యూయల్ సిటిజన్షిప్ అనేది ఓన్లీ యుఎస్ కాన్స్టిట్యూషన్లో మాత్రమే డ్యూయల్ ఉంది. అక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, కనిపించారు అలాగే. మనకి ఓన్లీ సింగిల్. అట్లాగే జుడిషియల్ రివ్యూ చాలా మంచిది. ఇది జుడిషియల్ రివ్యూ అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ది జుడిషియరీ ఎందుకు పెట్టారంటే కాన్స్టిట్యూషన్లో ఈ శాలరీ ఫీచర్స్ ఇండియన్ జుడిషియల్ రివ్యూ అంటే జుడిషియల్ రివ్యూ అన్నది ఇప్పుడు రాజ్యాంగంలో ఏ విధమైన ఇప్పుడు లెజిస్లేటర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ మినిస్టర్స్ కానీ ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఒక చాలా దాని యొక్క దిశానిర్దేశం అన్ని కూడా కరెక్ట్గా అమలవుతుందా లేదా చూడాలి, ఆ కరెక్ట్గా ఉందా లేదా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందని చూడాలి. ఏదైనా సరే కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్ ఎనీ ప్రావిజన్ is contributing the provisions of the constitution of the fundamental rights of the party, that provision should be void అని డిక్లేర్ చేసే రైట్ ఒక హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ మాత్రం ఉంది. దాన్ని జుడిషియల్ రివ్యూ అంటారు. జుడిషియల్ రివ్యూ అంటే ఇప్పుడు చాలా జుడిషియల్ రివ్యూ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చాలా ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్, మనకి ఎస్పెషల్లీ లాయర్స్ చాలా ఇంపార్టెంట్. జుడిషియల్ రివ్యూ అనేది
ఛాలెంజ్ ఫీచర్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఛాలెంజ్ ఫీచర్. ఎందుకంటే ఒక చట్టం ఇది చల్లదు, స్టక్ డౌన్ పై సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చేసిందంటే దేని ద్వారా చేస్తారంటే బై వే ఆఫ్ ది జుడిషియల్ రివ్యూ ఓన్లీ. కొన్ని మనం మీకు కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి, హైకోర్టుకి వెళ్ళడానికి లేదు, సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి లేదు, లేదంటే అని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఉన్నప్పటికీ కూడా మనం ఎస్ఎల్పి అనేది వేసుకుని స్పెషల్ లీవ్ పిటిషన్ అప్టైన్ చేసి సుప్రీంకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేయొచ్చు. ఇది కాన్స్టిట్యూషనల్ క్లాజ్ ఏదైతే వైలేట్ అవుతుందో, ఎక్కడైతే ఇన్ఫ్లింగ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ క్లాజ్ ఎక్కడైతే ఉందో అది మీకు ఐపీసీలో ఉండొచ్చు, సిఆర్పీసీలో ఉండొచ్చు, ఎవిడెన్స్లో ఏ చట్టంలోనే ఉండొచ్చు. అది ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఏ చట్టం ఉండొచ్చు కదా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండడానికి లేదు. అది దిస్ ఈస్ ద బేసిక్ డాక్యుమెంట్ ఇన్ ది కంట్రీ. ఎందుకంటే రాజ్యాంగానికి ఏదైనా కాంట్రిబ్యూటింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ది వైలేట్స్ ది ఎనీ ప్రాసెస్ ఆఫ్ ది పార్టీ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ప్రాసెస్ అయితే విరుద్ధంగా ఉందో ఆ ప్రాసెస్ని డిలీట్ చేసే హక్కు మాత్రం కాన్స్టిట్యూషన్ కోర్ట్స్ మాత్రం ఉంది. ఇది యొక్క కాన్స్టిట్యూషన్ కోర్ట్స్ యొక్క ఏంటంటే కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కోర్ట్స్ యొక్క విధులు ఏంటి? రాజ్యాంగాన్ని కాపాడమే కోర్టు యొక్క విధి. కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇస్ ది హైకోర్ట్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఇస్ ది కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ కాపాడమే దీని యొక్క ప్రైమరీ డ్యూటీ అన్నమాట. ఎవరికి అన్యాయం జరిగినా సరే కోర్ట్స్ ఇంటర్ఫీర్ అవుతాయి. మనం ఎక్కడికి వెళ్తాం, ఎవరికైనా మనకి ఏదైనా అన్యాయం జరిగింది అనుకోండి, ఇన్జస్టిస్ కాస్ట్ ది పబ్లిక్, జనరల్ పబ్లిక్ ఎక్కడికి వెళ్తారు? కోర్టుకు వస్తారు కదా. కోర్టుకు వస్తుంది. కోర్టు తప్పు చేసినా కూడా శిక్షించే అధికారం వీళ్ళకే ఉంది. మళ్ళా ఇది వన్ ఆఫ్ ది జుడిషియల్ రివ్యూ అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియల్. ఇండిపెండెన్స్ ఆఫ్ ది జుడిషియల్ అంటే ఏంటి? ఒక జుడిషియల్ ఆర్టికల్ 50 ఏం చేస్తుందంటే, ఆర్టికల్ 50 డీల్స్ విత్ ది జుడిషియల్ ఇండిపెండెన్స్ ఆఫ్ ది జుడిషియరీ. జుడిషియల్ అనేది ఇండిపెండెంట్గా అటానమస్ బాడీ, ఇండిపెండెంట్గా ఉండాలి. ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క కరెక్ట్గా తన యొక్క విధులను నిర్వహించగలుగుతుంది. ఒక లేదంటే ఇండిపెండెంట్గా లేదు, ఇది గవర్నమెంట్ కింద పనిచేయాలి ఈ జుడిషియరీ అంటే జడ్జిమెంట్స్ అన్నీ వాళ్ళకి అనుకూలంగా వస్తాయి. గవర్నమెంట్ యొక్క ప్రజలంతా జుడిషియరీ మీద పడుతుంది. అప్పుడు కామన్ సిటిజన్ ఆఫ్ ఇండియాకి, కామన్ పీపుల్కి న్యాయం జరిగే అవకాశం లేదు ఉండదు అనేసి దీని యొక్కని ఇది ఆర్టికల్ 50 అనేది దీంట్లో పొందుపరిచారు. ఏంటి? ఇండిపెండెన్స్ ఆఫ్ ది జుడిషియరీని సపరేట్గా పెట్టారు. ఎందుకంటే ఇది దేనికన్నా పనిచేయదు జుడిషియరీ అనేది. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఇవే కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఎందుకంటే వీళ్ళ అపాయింట్మెంట్స్ వీళ్ళే చేసుకుంటారు, అట్లాగే వీళ్ళు జడ్జెస్ వీళ్ళే నియమించుకుంటారు, వీళ్ళ స్టాఫ్ వీళ్ళకే ఉంటారు. దీంట్లో గవర్నమెంట్ యొక్క రోల్ డైరెక్ట్గా ఉండదు, ఎక్కడ కూడా డైరెక్ట్గా ఉండదు. ఎంకరేజ్మెంట్ ఎక్కడ జుడిషియరీలోకి ఉండదు. ఆ విధమైన ఎంకరేజ్మెంట్ లేకుండా ఉండడం కోసం, ప్రజలు లేకుండా ఉండడం కోసమే ఇది యొక్క ఆ విధంగా ప్రజలుంటే ప్రజల యొక్క ప్రాథమిక విధులు కానీ హక్కులను కానీ కాపాడే యొక్క అవకాశం ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ప్రజలు వస్తే వాళ్ళ జడ్జిమెంట్స్ ప్రాపర్ వేలో రావు. ఎందుకంటే ఎవరికి కూడా న్యాయం జరిగే అవకాశం లేదు కాబట్టి ఈ యొక్క దాన్ని ఆర్టికల్ 50 అనేది పెట్టారు. ఇది చాలా ఇది సాలిడ్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇది కూడా వన్ ఆఫ్ ది పిల్లర్ అనమాట. నెక్స్ట్ బోత్ రిజిడెంట్ ఫ్లెక్సిబుల్. కాన్స్టిట్యూషన్ ఎలా ఉందంటే బోత్ రిజిడెంట్ ఫ్లెక్సిబుల్. ఇది ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ లేదా రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంది, అలాగే కొంత రిజిడిటీ ఉంది. అది మీకు తెలుసు అందరికీ కూడా. ఫ్లెక్సిబుల్ ఎక్కడ ఉంది, కొంత రిజిడిటీ ఎక్కడ ఉందంటే, ఫ్లెక్సిబుల్ అంటే మన యొక్క కాన్స్టిట్యూషన్లోని ఫ్లెక్సిబిలిటీ ఏంటి? మన యొక్క కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ చేసుకున్నప్పుడు మనం జస్ట్ మెజారిటీ, సింపుల్ మెజారిటీతో ఒక రాజ్యాంగాన్ని మన యొక్క కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసుకోగలుగుతున్నాం కదా, దాన్నే సింపుల్. అది దాని యొక్క ఫ్లెక్సిబిలిటీ. మనకి ఎలా కావాలంటే అలాగే మార్చుకోవచ్చు, ఇలా కావాలి ఇలా చేసుకోవచ్చు, అలా కావాలి అలా చేసుకోవచ్చు, మనం ఎలాగైనా మనం చేసుకోవచ్చు. దాన్ని అది యొక్క ఫ్లెక్సిబిలిటీ మనకి ఇచ్చారు కాన్స్టిట్యూషన్లో. అలాగే రిజిడిటీ కూడా ఉంది. రిజిడిటీ ఎలాగ ఇచ్చాడు? కొన్ని ప్రాసెస్ మాత్రం రాజ్యాంగాన్ని మార్చేటప్పుడు చాలా డిఫికల్ట్ ప్రొసీజర్ ఉంది. ఒక కాన్స్టిట్యూషన్లో మార్చాలనుకో అది రిజిడిటీ ప్రొసీజర్ ఉంటుంది, అక్కడ మార్చవచ్చు. కానీ ప్రజల యొక్క ఆమోదం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గవర్నమెంట్ ఏంటంటే పీపుల్ ఆఫ్ ది వాయిసే కదా. గవర్నమెంట్ అంటే ఇప్పుడు ప్రజాప్రతినిధులు మన కోసం పనిచేస్తున్నారు కాబట్టి దే ఆర్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ది పీపుల్. ఎమ్మెల్యేస్ పనిచేసినా, ఎంపీస్ పనిచేసినా వారు ఎలక్టెడ్ మెంబర్స్ కాబట్టి మన తరఫున వాళ్ళు చేస్తారు. మనం డైరెక్ట్గా ప్రత్యక్షంగా మనం చెప్పనవసరం లేదు. ఒక ఎమ్మెల్యే ఓటు వేసాడంటే మన తరఫున విల్లింగ్ ఆఫ్ ది పీపుల్ అని లెక్క. ఇక్కడ మనం మంచి దిగువచ్చు, చెడ్డ వేడి దిగువచ్చు, అది వేరే విషయం. కానీ ఒక ఓటు పడిందంటే
ఒక బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందినప్పుడు బిల్లు ఓటేసేటంటే ఓటు ఇది ఆమోదం బిల్లు పాస్ అవ్వడానికి ఓటేసేటంటే మన యొక్క బిల్లింగ్ ఉన్నట్టుగా లెక్క, అతను ఓటేసేటంటే మన అందరం ఆమోదించినట్టు లెక్క, మన తరఫున అతను వేస్తున్నాడు. ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ది కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఆర్ ది పార్లమెంటేరియన్స్ ఉంటారు. అక్కడ పార్లమెంట్లో అయితే ఇక్కడైతే లెజిస్లేటర్స్ ఉంటారు కింద స్టేట్ లెవెల్ అయితే. ఇది ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడు వస్తుంది అంటే కొన్ని జుడిషియరీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లెక్సిబిలిటీ రిజిడిటీ ఉందనుకోండి, కాన్స్టిట్యూషన్ మార్చాలంటే 2/3 మెజారిటీ కావాలి. 2/3 అదే సింపుల్ మెజారిటీతో అవ్వదు. 2000 మెజారిటీ అవ్వదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక జడ్జిని రిమూవ్ చేయాలనుకోండి, అంత ఆశమాష విషయం కాదు ఇది. ఎందుకంటే ఒక జడ్జిని రిమూవ్ చేయాలంటే 2/3 మెజారిటీ పార్లమెంట్లో ఉండాలి. ఎందుకంటే పార్లమెంట్లో ఒక మోషన్ అనేది ప్రవేశపెట్టాలి ఫస్ట్. ఒక జడ్జి యొక్క కాంటాక్ట్ని బయట డిస్కస్ చేయడానికి ఎక్కడ లేదు. ఈవెన్ పార్లమెంట్లో కూడా డిస్కస్ చేయడం లేదు కాంటాక్ట్ గురించి మాట్లాడడానికి ఆయన ఏం చేసినా. కానీ హౌస్లో మాట్లాడే రైట్ అనేది పార్లమెంటరీ కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ మాట్లాడచ్చు, సబ్జెక్ట్ టు రెసిడెంట్ రిస్ట్రిక్షన్స్ అవన్నీ వాడి యొక్క ఇచ్చిన పార్లమెంట్ లోపే మాట్లాడాలి తప్ప అది పూర్తిగా మాట్లాడడానికి లేదు దాని మీద. అది ఆ విధంగా చేయాలంటే ఇప్పుడు ప్రాసెస్ ఆఫ్ లాగా వెళ్ళాలి. వాళ్ళు కూడా డైరెక్ట్గా పీకేయడం లేదు. ఎందుకంటే 2/3 మెజారిటీ ఒక ఇంటెన్షన్ టు మూవ్ ది పిటిషన్ ముందు ఎక్కడ హౌస్ స్పీకర్ ఇక్కడ ఇవ్వాలి, ఒక మోషన్ ప్రవేశపెట్టాలి. అక్కడ మళ్ళీ 14 days నోటీస్ ఇవ్వాలి. మళ్ళీ అక్కడ కూడా అతను ఒక అడ్వకేట్ ఎంగేజ్ చేసుకునే రైట్ ఉంది ఎవరికి, జడ్జికి. మళ్ళీ ఆ ప్లీడింగ్ పెట్టుకోవడానికి రైట్ ఇచ్చారు. 14 days ఇంటెన్షన్ టు మూవ్ ది మోషన్, 14 days నోటీస్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఒక అడ్వకేట్ని పెట్టుకోవచ్చు. లేదా ఆది ఆల్టర్ పార్టీ కూడా అక్కడ ఉంది, అక్కడ వాళ్ళకి హియర్ ది అదర్ సైడ్ అక్కడ కూడా అతనికి ఒక అవకాశం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక ఎవరైతే లెజిస్లేటర్స్ పార్లమెంటేరియన్స్ ఎవరైతే ఉన్నారో మినిస్టర్స్ పార్లమెంట్లో ఆ ఓట్ 2/3 మెజార్టీ రావాలి. నాట్ లెస్ దాన్ 2/3 మెజార్టీ. అది కూడా స్టేట్స్ అని కూడా రాటిఫై చేయాలి. అట్లా ఉంది మనం పేకాలంటే అంత రిజిడిటీ ఉంది. కొన్ని అన్నిటికీ మాత్రమే, అన్నిటికీ కాదు కొన్ని. అంటే నాకు తెలిసి ఒక 5-6 ప్రొవిజన్స్ మాత్రం అలా ఉన్నాయి. ఎందుకంటే జుడిషియల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కూడా పెట్టారు. అట్లాగే ఫండమెంటల్ రైట్స్ కూడా పెట్టారు. ఫండమెంటల్ రైట్స్ కూడా ఈజీగా రిమూవ్ చేయలేదు, దీన్ని రిఫ్యూజ్ చేయడం వల్ల చాలా కష్టం. అట్లా ఉంది. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ది సాలిడ్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇంతలా ఉంది. దిస్ ఈస్ ద బేసిక్ ఐడియా ఆఫ్ ది ఇండియన్ సాలిడ్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. బేసిక్ ఐడియా మాత్రమే. ప్రియాంబుల్ అంటే ఏంటి? ప్రియాంబుల్ అంటే ఫ్రీ ఫేస్ ఆఫ్ ది డాక్యుమెంట్. ఫ్రీ ఫేస్ అంటే ఒక రాజ్యాంగంలో ఫస్ట్ ఫ్రీ ఫేస్ అనేది ఉంటుంది మనకి. ఒక ఇది దీన్ని పొందుపరిచారు. అది ఎందుకోసం, ఎవరి కోసం, అని మనం క్వశ్చన్స్ చేసుకుంటేనే మనకు ప్రియాంబుల్ బయటకు వచ్చేస్తుంది. ఎవరి కోసం అంటే మన కోసం. అది ఈ డాక్యుమెంట్ ఎందుకు పొందుపరిచారు అంటే ఇది దేనికోసం, దీని ఆబ్జెక్ట్ ఏంటి, దీని గోల్స్ ఏంటి, దీని యొక్క లక్ష్యాలు ఏంటి అనేది దీన్ని పెట్టారు. ఇది ఇప్పుడు మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం కాబట్టి, ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ మనకి అవసరం. మిగతా కొన్ని కంట్రీస్ ఉంటాయి దానికి అవసరం లేదు, ఉన్నా లేకున్నా ఉంటాయి. అది మనకు ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం కాబట్టి మనం రాజ్యాంగబద్ధులే 10 ఒకటి కూడా ఇక్కడ ఉంటున్నాం కాబట్టి కామన్ సిటిజన్ ఆఫ్ ఇండియాలో జీవిస్తున్నాం కాబట్టి మనం అన్నీ కూడా తెలుసుకోవాలి. అట్లాగే మనం వీఆర్ ది అబైడింగ్ ఆఫ్ ది సిటిజన్ ఆఫ్ ది ల్యాండ్ ఆఫ్ ది లాస్ అన్నీ కూడా మనకు తెలియాలి. ఫస్ట్ అది తెలియకపోయినా తెలుసు ఉండాలి. Preamble of the country begins with the preamble. It means the preliminary statement, preface in writing. అది ఎలా ఉంటుందంటే preface in writing గా మాత్రమే ఉంటుంది. దేనికోసం the main object of the preamble ఏంటంటే main object of the preamble the legislation is intending to achieve. Preamble forms to the understand the various clauses or objectives, దాని యొక్క లక్ష్యాలు ఏంటి, గోల్స్ ఏంటి అండ్ ఆస్పిరేషన్స్ ఇండికేట్ టు బి అచీవ్ ఏంటి అనేది దాంట్లో చెప్పారు. ఇక్కడ ప్రియాంబుల్ డిక్లేర్స్ మనం ఒక రాజ్యాంగాన్ని పొందుపరుచుకున్నట్టు మనం డిక్లేర్ చేసుకున్నాం. ఎవరు డిక్లేర్ చేసింది, ఎవరు వచ్చినా డిక్లేర్ చేయలేదు, మనమే డిక్లేర్ చేసుకున్నాం కాన్స్టిట్యూషన్. అది ఎలా పెట్టారంటే ప్రియాంబుల్ డిక్లేర్స్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇండియా, మనమే పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాల్వ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ సావరెన్ సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ సెక్యూర్ టు ఆల్ ది సిటిజన్స్. ఇవన్నీ కూడా ప్రజలందరికీ ఉపయోగపడేలాగా ఏంటి, ఇది సావరినిటీ ఉంటుంది, సోషలిస్ట్ ఉంటుంది, సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉంటుంది, సెక్యూర్ ఆల్ ది సిటిజన్స్. మనకి ఇవన్నీ కల్పించి ఒక ప్రజలకు భద్రతను కల్పించే దీంట్లో
జస్టిస్ అంటే ఎలా ఉండాలంటే సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ ఉండాలి. సోషల్ ఉండాలి, సోషల్ జస్టిస్ ఉండాలి, ఎకనామిక్ జస్టిస్ ఉండాలి, ఆర్థికంగా జస్టిస్ ఉండాలి, అలాగే పొలిటికల్ జస్టిస్ కూడా ఉండాలి. అది లిబర్టీ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫెయిత్ అండ్ వర్షిప్ ఎక్కడ ఉండాలి? లిబర్టీ అనేది మనకు ఒక స్పేస్ అనేది ఉండాలి. అది ఎలా ఉండాలంటే ఎక్స్ప్రెషన్, మనం మాట్లాడడానికి సో మనకి లిబర్టీ అనేది ఉండాలి, స్వేచ్ఛ అనేది ఉండాలి. అట్లాగే బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. ఒకటి ఏదైనా నమ్మాలన్నా, వర్షిప్ చేయాలన్నా, మనం ఏదైనా పూజ చేసుకుని ఆరాధించాలన్నా, ఏ దేవుడిని చేయాలన్నా సరే ఇది ఉండాలి. ప్రతి లిబర్టీ, మనకు స్వాతంత్రం ఉండాలి. అతను ఏ రిలీజియన్ అన్నప్పటికీ కూడా అతనికి వర్షిప్ చేసుకోవడానికి కానీ, ఫెయిత్ కానీ, వర్షిప్ కానీ చేసుకోవడానికి ఒక స్వాతంత్రం అనేది దీంట్లో ఉండాలి. అట్లాగే ఈక్వాలిటీ ఆఫ్ స్టాటస్ అండ్ ఆపర్చునిటీ, అందరికీ కూడా సమానమైన హక్కులు రాజ్యాంగం కల్పించాలి. అండ్ ఆపర్చునిటీ, అవకాశాలు కూడా టు ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్. నెక్స్ట్ ఏంటంటే ఫ్యాటర్నిటీ అనేది ఉంది. ఫ్యాటర్నిటీ ఏంటంటే సోదరభావం అన్నది, అందరూ కూడా సోదరభావం అన్నది మనకి ఉండాలి. ఫస్ట్ ఏంటంటే ఫ్యాటర్నిటీ ఎష్యూర్ ది డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్. ఫ్యాటర్నిటీ అనేది సోదరభావం అనేది ఉండాలి. మన వాళ్ళే కదా, మన అన్నదమ్ములే, మన సోదరి మంది కదా అని ఒక సోదరభావంతో అన్నది పొందుకొచ్చారు దీంట్లో. ఎందుకంటే మనం తనుకు చదువుకుందాం ముందు. ఎందుకంటే ఫ్యాటర్నిటీ ఎష్యూర్ ది డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. ఎందుకంటే యూనిటీ మన యొక్క ఐకమత్యాన్ని కానీ, దేశం యొక్క సమగ్రతను కాపాడడం కోసం పెట్టారు. ఊరిని పెట్టలేదు. ఎందుకు పెట్టారు అంటే ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్. ఒక దేశం యొక్క ఇంటిగ్రిటీని కాపాడడానికి, యూనిటీ, మన యొక్క ఐకమత్యాన్ని పెంపొందించడం కోసం. అట్లాగే డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్, ఒక మనిషి యొక్క డిగ్నిటీని పెంచే విధంగా ఉండటం కోసం అనేది పెట్టారు దీంతో. అది ఏంటంటే ప్రియాంబుల్లో పొందుకొచ్చారు. ఎవరు ఉన్నా సరే, ఏ యొక్క సిటిజన్స్ కూడా ఈ ప్రీవియస్ ఏదైతే ఉందో, ప్రియాంబుల్ ఏదైతే ఉందో దానికి లోబడి మనం ఉండాలి. అది ఎలా ఉందంటే సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అనేది 42 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా దీన్ని పొందుకొచ్చారు. 42nd అమెండ్మెంట్ ఎప్పుడు ఇన్ ది ఇయర్ 1976లో పెట్టారు. అవునా కదా? 1976లో పెట్టారు. అంతేనా? 1976లో పెట్టారు. ఇది 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే అది దాన్ని మినీ కాన్స్టిట్యూషన్ అని అంటారు. మినీ కాన్స్టిట్యూషన్ అంటే చాలా దాంట్లో అమెండ్మెంట్స్ చాలా ఎలబరేట్గా చాలా ఇచ్చారు. అది మీకు చదవడానికి ఒక 8 పేజీలు అవుతాయి. అంత పెద్ద కాన్స్టిట్యూషన్ బుక్ ఎంత ఉందో అంత ఉంటుంది. అంటే 42వ రాజ్యాంగ సవరణ అన్ని డ్రాస్టిక్ చేంజెస్ తీసుకొచ్చారు అప్పట్లో. అన్ని అప్పుడే తీసుకొచ్చారు. కాశ్మీర్ భారతీయ కేసు కానీ, గోరఖ్నాథ్ కేసు కానీ, ఈ రిపబ్లిక్, సోషలిస్ట్, ఇవన్నీ కూడా అప్పుడు వచ్చినాయి. దీంట్లో మీకు ఇది ఎప్పుడు పెట్టారంటే 42nd అమెండ్మెంట్ ఇన్ ఇయర్ 1976. సెక్యులరిజం అనే పదాన్ని ఎంఫసైజ్ చేశారు. సెక్యులరిజం అంటే ద స్టేట్ హ్యాస్ నో రిలీజియన్. మనకి రిలీజియన్ లేదు. మన దేశానికి రిలీజియన్ లేదు. ఇప్పుడు హిందూ ఉండొచ్చు, అట్లా ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, జైన్ ఉండొచ్చు, బుద్ధిస్ట్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మనకు రిలీజియన్ లేదు. రిలీజియన్కి ఇంపార్టెన్స్ ఈ యొక్క కంట్రీలో లేదు. అది అలా చేస్తే అది చాలా తప్పు అన్నమాట. చాలా పెద్ద అపరాధం ఉంది. ఎందుకంటే ఇది డెమోక్రటిక్ కంట్రీ. అంటే మనకి రాష్ట్రం స్టేట్ ఏం చేసినా సరే, స్టేట్ అంటే ఇది రాజ్యం, ఇది స్టేట్ అంటే గవర్నమెంట్ ఏం చేసినా సరే మనకి గవర్నమెంట్కి రిలీజియన్ అన్నది లేదు. అంచేత ఇది రిపబ్లిక్ కంట్రీ. అంటే ఇక్కడ ద వాయిస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ ది చాయిస్ ఆఫ్ ది పీపుల్. వాయిస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ ది చాయిస్ ఆఫ్ ది పీపుల్. గవర్నమెంట్ ఎవరి కోసం పనిచేస్తుందంటే చాయిస్ ఆఫ్ ది పీపుల్. ప్రజల యొక్క సంక్షేమం దృష్టిలో పెట్టుకుని మాత్రమే, ప్రజల యొక్క ఎవరైతే ఎక్కువ ఏది కోరుకుంటున్నారో అది చేయడానికి మనకి ప్రభుత్వాలు ఉంటాయి తప్ప మనల్ని కింద అంచడానికి, మనం తొక్కడానికి చేయకూడదు. మన శ్రేయస్ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. అది వెల్ఫేర్ ఏ విధంగా ఉండాలంటే దాంట్లో చెప్పారు. వెల్ఫేర్ అంటే ఆర్బిటరీగా ఉండకూడదు, అట్లాగే ఇల్లీగల్గా ఉండకూడదు, అది చేయకూడదు. కానీ ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఏ లెజిస్లేషన్ తీసినా ప్రజల యొక్క సంక్షేమం అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఏంటి? కాన్స్టిట్యూషన్ అయినా సరే, ఏ లా చేసినా సరే అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఏంటి? ప్రజలను రక్షించడం కోసమే ఈ యొక్క చట్టాలు ఉంటాయి. ఏం చేసినా సరే అది కూడా అన్ని చట్టాలు కూడా రాజ్యాంగానికి లోబడి మాత్రమే చేయాలి. సిపిసి చేసినా, ఐపీసీ చేసినా, బిఎన్ఎస్ చేసినా, బిఎన్ఎస్ఎస్ చేసినా, ఏం చేసినా సరే కాన్స్టిట్యూషన్కి లోబడే చేయాలి. కాన్స్టిట్యూషన్కి బియాండ్ చేయడానికి లేదు, అలాగే కింద లోబడి ఉండాలి, పైన చేయడానికి లేదు. అలాగే ఫండమెంటల్ రైట్స్ని కాంట్రిబ్యూట్ చేయడానికి లేదు. ఫస్ట్ బేసిక్ అలాగా
abridges the rights of the fundamental rights in the part 3 of the constitution కనుక చేస్తే కనుక జుడిషియల్ రివ్యూ అనే ప్రొవిజన్ మనకి ఇన్వోక్స్ చేస్తారు. మనకి ఆర్టికల్ 13లో పెట్టారు దాన్ని. ఆర్టికల్ 13లో ఉంది జుడిషియల్ రివ్యూ అన్నది. కానీ జుడిషియల్ రివ్యూ నాకు చెప్పరు కానీ లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది పార్ట్ 3 ఇన్ ది కాన్స్టిట్యూషన్ పెట్టారు దాంట్లో హెడ్డింగ్. దాని అర్థం ఏంటంటే క్లాజ్ 1 ఏం చెప్తుంది అంటే ఒక వ్యక్తి చెప్తాను. ఈ పార్ట్ ఇక్కడ అక్కడ వచ్చినప్పుడు చెప్తాను. ఇది నెక్స్ట్ ఏంటంటే ఇది అయిపోయింది కదా. స్టేట్ అంటే ఏంటి సింపుల్గా చెప్తాను. స్టేట్ అంటే ఏం కాదు, ఏదో స్టేట్ గవర్నమెంట్ అది సెంట్రల్ గవర్నమెంట్, దట్ ఈస్ కాల్డ్ ది స్టేట్. అంటే ఇది అలా డెఫినేషన్ అలా ఉంటుంది కానీ దాని డైరెక్ట్ మీనింగ్ అయితే అదే. అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే ఏదో స్టేట్ గవర్నమెంట్ అది సెంట్రల్ గవర్నమెంట్. అదే స్టేట్ కూడా అంటే కాన్స్టిట్యూషన్లో దాన్ని ఆర్టికల్ 12 అని చెప్పారు. ఆర్టికల్ 12 అంటే ఏంటంటే రూల్ ఆఫ్ లా అని అంటారు. దాన్ని స్టేట్ అంటే గవర్నమెంట్ అంటే ఏదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ది స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు దాంట్లో అప్రోప్రియేట్ గవర్నమెంట్ అనే సెక్షన్ 55 ఏదో కూడా వాడాడు ఐపీసీ కోసం. అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే ఏంటి, ఏదర్ అప్రోప్రియేట్ అని ఎందుకు వాడాడంటే వాడు అప్రోప్రియేట్ అంటే కొన్ని వాటిలో లెఫ్టినెంట్ గవర్నర్లు యానం వెళ్ళారనుకోండి మీకు వేరేగా ఉంటుంది. పాండిచేరి అంటే వేరేగా ఉంటుంది, లెఫ్టినెంట్ గవర్నర్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఆ వర్డింగ్ మార్చారన్నారు. అందుకని ఏదర్ సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ కూడా ఇదే ఉంటుంది, లెఫ్టినెంట్ గవర్నర్స్ ఏదో ఉంటారు కాబట్టి అతని అప్రోప్రియేట్ గవర్నమెంట్ అక్కడ ఏదైతే అది తీసుకోవడం కోసం అలా పెట్టారు. నెక్స్ట్ స్టేట్ అంటే ఏంటంటే స్టేట్ అంటే పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్, లోకల్ బాడీస్, మున్సిపాలిటీస్, పంచాయత్స్, అట్లాగే ఎలక్ట్రిసిటీ బోర్డ్స్, గవర్నమెంట్ సంబంధించిన ఏమున్నా సరే దానికి స్టేట్ కింద వస్తాయి. ఏదైనా సరే స్టేట్ కింద వస్తాయి. చెప్పారు స్టేట్ అంటే. ఇది కూడా బ్రీఫ్గా చెప్తాను, మీకు ఏం ఎక్కువ కాదు, ఒక 2 లైన్లో చెప్తాను. స్టేట్ అంటే ఇది స్టేట్ కూడా ఆర్టికల్ 12 చేస్తుంది. స్టేట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ఆర్టికల్ 12 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. The purpose of the production, promotion, enforcement of the fundamental rights as provided in the part 3 of the constitution. ఇది ప్రొటెక్షన్, ఇది ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కానీ ప్రమోట్ చేయడం కానీ అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ అని ఎవరు మనకి ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే ఎవరు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు? స్టేట్ చేయాలి, రాష్ట్రం చేయాలి. స్టేట్ అంటే మీన్స్ స్టేట్ రాష్ట్రం చేయాలి, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చేయాలి. అందుకని స్టేట్ అనేది చెప్తాను మీకు. రూల్ ఆఫ్ లా ఎక్కడ వచ్చిందంటే స్టేట్లో పెట్టాడు రూల్ ఆఫ్ లా కూడా. స్టేట్ యొక్క బాధ్యత ఏంటి? లా అండ్ ఆర్డర్ సెట్ చేయడమే. స్టేట్ లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా పెట్టాలి, ఇంప్లిమెంట్ చేయాలి. స్టేట్ అనేది ఏంటంటే ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ది స్టేట్ ఈస్ టు ఇంప్లిమెంట్ ది టు సెట్ ది లా అండ్ ఆర్డర్. ప్రైమరీ డ్యూటీ ఏంటంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటే, శాంతి పద్ధతులు కరెక్ట్గా ఉంటేనే కదా మనకి ఆర్టికల్ 21 మనం జీవించే హక్కు అనేది మనకి కరెక్ట్గా ఉంటుంది. మనం కరెక్ట్గా అప్పుడు తిని కొట్టుకోవడానికి హాయిగా కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మనకు భయం, ఎందుకంటే ఏ దొంగతనం జరుగుతుందో, ఏ మర్డర్ జరుగుతుందో, ఏ మానవాళన జరుగుతుందో అన్న భయం ఉంటుంది సిటిజన్స్కి. అందుచేత స్టేట్ ప్రైమరీ డ్యూటీ ఏంటంటే ఇంప్లిమెంట్ ది స్టేట్ లాస్ సెంట్రల్ లాస్ ఇంప్లిమెంట్ చేయడం, వాటి యొక్క ఎవరైతే అఫెండర్ కానీ కల్ప్రిట్ ఎవరైతే ఉన్నారో అని పనిష్ చేయడం. స్టేట్ అంటే ఎవరు? వీళ్ళందరూ వస్తారు, పోలీసు వీళ్ళంతా ఎవరైతే పబ్లిక్ ఆఫీసర్లు ఉంటారో వాళ్ళంతా కూడా స్టేట్లోనే వస్తారు. వాళ్ళ యొక్క బాడీస్ ఏదైతే ఉన్నాయో ఇదేంటి జ్యుడిషియరీ కూడా స్టేట్లోకి వస్తుందా రాదంటే ఒక సుప్రీంకోర్టు కేసులో చెప్పింది. జ్యుడిషియరీ ఈజ్ కన్సర్న్ ది పర్వ్యూ ఆఫ్ ది స్టేట్ ఆర్ నాట్ అనేది ఒక కేసులో డిసైడ్ చేశారు. అదే జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్ అటానమస్ బాడీ కదా, మరి స్టేట్లోకి వస్తుందా లేదా? జ్యుడిషియరీ ఈజ్ ఇండిపెండెంట్. ఆర్టికల్ 1250 ఏం చెప్తుందంటే జ్యుడిషియరీ ఈజ్ ఇండిపెండెంట్ నిలబడి ఒక నిమిషం అవసరం
ఓకే, ఇది స్టేట్లోకి ఏమేమి వస్తాయి అంశాలు వస్తాయంటే పార్లమెంట్ వస్తుంది, లెజిస్లేచర్ వస్తుంది, అట్లాగే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఆల్ లోకల్ బాడీస్ అని కూడా వస్తాయి దీంట్లోకి. అన్ని లోకల్ బాడీస్ అంటే మనకు తెలుసు కదా, మున్సిపాలిటీ ఇస్ ద లోకల్ బాడీ, పంచాయతీ ఇస్ ద లోకల్ బాడీ, అట్లా పంచాయతీ ఇవన్నీ కూడా స్టేట్లోకి వస్తాయి. స్టేట్ అనే డెఫినేషన్స్లోకి వస్తాయి. ఇది ఎక్స్ప్రెషన్ లోకల్ అథారిటీ అన్నది లోకల్ అథారిటీ రిఫర్స్ టు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కూడా వస్తుంది. సెల్ఫ్ గవర్నమెంట్ అంటే అందరికీ తెలుసు కదా, అందరికీ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే పంచాయతీస్, అది బట్టి పంచాయతీ. సెల్ఫ్ గవర్నమెంట్ అంటే ఏం కాదు, పంచాయతీలే. పంచాయతీలు అంటే లోకల్ బాడీస్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటారు. ఇది కాన్స్టిట్యూషన్లో దీన్ని ఆర్టికల్ 243A చెప్తుంది. ఆ ఏరియాలో ఉంటే ఆర్టికల్ 243లో ఉంటుంది. మున్సిపాలిటీస్, పంచాయతీస్ అన్ని ఒక లైన్లో ఉంటాయి. ఆర్టికల్ 243. దీంట్లో ద ఎక్స్ప్రెషన్ అదర్ అథారిటీస్ అని కూడా వాడాడు కదా. అదర్ అథారిటీస్ హ్యాస్ నైదర్ బీన్ డిఫైన్డ్ ది కాన్స్టిట్యూషన్ నార్ ఎనీ స్టాట్యూట్. ఇక ఎక్కడ కూడా చెప్పలేదు. ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్ ఇంక్లూడ్ ది ఎక్స్ప్రెషన్. ఇది అదర్ అథారిటీస్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది డెసిషన్ ఆఫ్ ది కోర్టు. అది కోర్టు యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏ విధంగా ఇస్తుందో దాని మీద ఉంటుంది. దీని మీద ఒక కేసు రాసి కూడా ఉంది. యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్ వర్సెస్ శాంతాబాయి ఒక కేసు కూడా ఉంది దీని మీద ఏంటంటే 1952లో మెడ్రాస్లో చెప్పారు. అది ఏంటి ఇది అని స్టేట్ అంటే ఏంటంటే ఇట్ వాజ్ ద యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్ క్రియేటెడ్ ది మెడ్రాస్ యూనివర్సిటీ యాక్ట్ 1923. Though the SAG aided was the body corporate and was not maintained by the state, hence it did not come within the scope of the Article 12. ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, గవర్నమెంట్ ఉంటాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే గవర్నమెంట్ యొక్క ఫండ్స్ కానీ యూజ్ చేసి గవర్నమెంట్ యొక్క ఫండ్స్ని యూజ్ చేసి కనుక ఏదైనా చేస్తే కనుక దాన్ని కూడా స్టేట్ కింద తీసుకోమని చెప్తున్నారు. గవర్నమెంట్ యొక్క ఫండ్స్ యూజ్ చేస్తే కనుక దాన్ని కూడా ప్రైవేట్ అయినప్పటికీ కూడా దాన్ని కూడా గవర్నమెంట్ కింద తీసుకోమన్నారు, దీనికి స్టేట్ కింద తీసుకోమన్నారు. ఈ యొక్క కేసులో చెప్పినటువంటి యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్ వర్సెస్ శాంతాబాయి ఇయర్ 1954 మెడ్రాస్ మెయింటైన్ బై ది స్టేట్, హెన్స్ డిడ్ నాట్ కమ్ విత్ ఇన్ ది స్కోప్ ఆఫ్ ది. ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో కేసులో డిస్కస్ చేయడం చాలా కష్టం. అందుచేత వెదర్ ది డెఫినెట్ స్టేట్ అన్నది జ్యుడిషియరీ వస్తుందా లేదా, జ్యుడిషియరీ స్టేట్లోకి వస్తుందా లేదా అన్నది కూడా దీంట్లో చెప్పారు. State includes union government and parliament. The state government and state legislatures, local and other authorities, makes it clear that the term state includes executive, legislature, does not include the judiciary. Does not include the judiciary. Judiciary ఉండదు స్టేట్లో అని ఒక చెప్పారు. ఇక్కడ ది బాంబే హైకోర్టు ఇన్ రతీలాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే ఏఆర్ 1953లో చెప్పారు. ఏమని చెప్పారు? డ్యూ టు దట్ ద స్టేట్ ఆర్టికల్ 12 అనేది ఎక్స్క్లూడెడ్ ది జ్యుడిషియరీ దీంట్లోకి రాదు, ఇది స్టేట్లో డెఫినేషన్లోకి రాదు అని బాంబే హైకోర్టు రతీలాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబేలో చెప్పారు. బాంబే హైకోర్టు ఇచ్చింది తీర్పు. అండ్ జడ్జ్మెంట్ ఆఫ్ ది కోర్ట్ కుడ్ నాట్ బి ఛాలెంజ్డ్ ఆన్ ది గ్రౌండ్ దట్ దే వైలేటెడ్ ది ఫండమెంటల్ రైట్స్. ఇంకొక జడ్జ్మెంట్ ఉంది, అది జ్యుడిషియరీ దీంట్లోకి వస్తుందా లేదా అన్నది ఇంకొక తీర్పు ఉన్నది. అదేంటంటే The Supreme Court in A. Andure versus R.S. Naik, A. 1988, అది దాంట్లో 7 judges which Supreme Court ఇచ్చింది తీర్పు. ఏమనంటే the court cannot pass an order to issue directions would be violative of fundamental rights. ఇది స్టేట్ అనే డెఫినేషన్ ఇది జడ్జెస్ కేసులో ఇచ్చారు, ఇది డిఫరెంట్. అయితే జ్యుడిషియరీ దీంట్లోకి వస్తుందా లేదా అన్నది ద ఎక్స్ప్రెషన్ స్టేట్ అండ్ ఆర్టికల్ 12 ఇంక్లూడ్స్ ది జ్యుడిషియల్. ఈ తీర్పులో ఏం చేశారంటే అది చెప్తా ఏఆర్ ఆంటోనీ వర్సెస్ ఆర్ఎస్ నాయక్ అనే కేసులో, అంటే వేరే దాంట్లో చెప్తా ఇది జ్యుడిషియరీ. ఇది తీర్పు మీకు తెలిసి ఉంటుంది కూడా, ఇది చాలా పాపులర్ జడ్జ్మెంట్. ఇది ఏఎస్ ఆంటోనీ వర్సెస్ ఆర్ఎస్ నాయక్ అనేది మీకు పబ్లిక్ సర్వెంట్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 21 ఆఫ్ ది ఆర్టికల్ కాదు, సెక్షన్ 21 ఆఫ్ ది ఐపీసీలో ఉంటుంది. ఇది పబ్లిక్ సర్వెంట్ అంటే ఎవరు అన్నది చెప్తారు. పబ్లిక్ సర్వెంట్, హూ ఇస్ ద పబ్లిక్ సర్వెంట్ అంటే, పబ్లిక్ సర్వెంట్ అంటే మీకు తెలుసు, ఈ అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ ఎంప్లాయీస్, సెంట్రల్ ఎంప్లాయీస్ కూడా పబ్లిక్ సర్వీస్ కింద వస్తారు. కానీ లోకల్ బాడీస్లో ఉన్న ఎంప్లాయీస్ కూడా పబ్లిక్ సర్వీస్లోకి వస్తారా లేదా అంటే అక్కడ కూడా కొంత క్లాజ్ ఇచ్చారు. దీంట్లో ఎలబరేట్గా ఈ యొక్క డెసిషన్లో ఏఆర్ ఆంటోనీ వర్సెస్ ఆర్ఎస్ నాయక్ అనే డెసిషన్లో హూ ఇస్ ద పబ్లిక్ సర్వెంట్ అనేది చెప్పారు. ఆ పబ్లిక్ సర్వెంట్ గురించి చెప్పింది. ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో కూడా ఉంటుంది. సెక్షన్ 8, 7, 8, 9, 10 ఇవన్నీ కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో ఉంటుంది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో కూడా ఈ యొక్క డెఫినేషన్ని తీసుకుంటారు. పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రైవేట్ సర్వెంట్ మీద అవ్వలేదు, పబ్లిక్ సర్వెంట్ మీద మాత్రమే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఈ యొక్క ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇది. దాంట్లో
ఎవరు పబ్లిక్ సర్వెంట్, ఎవరు పబ్లిక్ సర్వెంట్ కాదు. అంటే పే ఆఫ్ ది గవర్నమెంట్ ఏదైనా ఎయిడ్ కానీ, ఫండ్ కానీ, లేదంటే పేమెంట్ కానీ ఏదైనా తీసుకుంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ తీసుకుంటే కనుక గవర్నమెంట్ నుంచి ఏదైనా తీసుకుంటే వాడు కూడా పబ్లిక్ సర్వెంట్లోకి వస్తాడని చాలా తీర్పులు ఉన్నాయి. ఇది మీకు యాంటీ కరప్షన్ యాక్ట్లో కానీ, అట్లాగే ఐపీసీ కేసులో కానీ ఎక్కువగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో కనపడుతుంది. ఇది దానికి ఇచ్చిన జడ్జిమెంట్. ఆర్ఎస్ నాయక్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్ర, ఏఆర్ ఆంధ్ర వర్సెస్ ఆర్ఎస్ నాయక్ అంటే అప్పుడు డిసైడ్ చేసే 1988లో డిసైడ్ చేసిన సుప్రీంకోర్టు. ఇది జ్యుడిషియరీ ఇంక్లూడ్స్ ది స్టేట్ అని ఈ సుప్రీంకోర్టు దీంట్లో చెప్పారు. అంటే ఇప్పుడు అలా అయితే స్టేట్ కాకపోతే మరి జ్యుడిషియల్ ఆఫీస్ మారిపోతారు కదా కరప్షన్ తీసుకుని. అందుకని ఈ జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే ఈ జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే వాళ్ళు కూడా పబ్లిక్ సర్వీస్ కింద వస్తారు. జ్యుడిషియల్ అనేది సెపరేట్ అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా దే ఆర్ కమ్స్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ది పబ్లిక్ సర్వెంట్. వాళ్ళు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళు కూడా జ్యుడిషియల్ సెపరేట్ అయినప్పుడు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా కరప్షన్ యాక్ట్లోకి వస్తారు. అలాగే కరప్షన్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. అదే దాంట్లో ప్రైవేట్ కూడా వస్తారు కొంతమంది. కరప్షన్ యాక్ట్లో కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో కూడా ఉంది. ప్రైవేట్ సర్వెంట్ ప్రైవేట్ కూడా ఎప్పుడు వస్తారు, థర్డ్ పార్టీస్ ఎప్పుడు వస్తారు కూడా అన్నది కూడా దాంట్లో వచ్చారు. ఇది సబ్జెక్టు డైవర్షన్ వస్తుంది. చెప్తా అది రిస్పెక్ట్స్ ఇంకా మీకు కోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి అది ఇంకా మనకే రాలేదు. కోర్టులో ఇంకా పెండింగ్లో ఉంది చెప్పి సబ్జెక్టు. ఇది ఏంటి కరప్షన్ కదా. ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో కూడా చెప్పారు. ఇది ఏంటి ప్రైవేట్ సర్వెంట్స్ కూడా వస్తారు. దాంట్లో ఒక ప్రావిజన్ పెట్టారు. ఎందుకంటే దళారుల ద్వారా కూడా కరప్షన్ ఎక్కువ అయిపోయింది. అనేసి పబ్లిక్ సర్వీస్ డైరెక్ట్గా తీసుకున్నప్పుడు కూడా ప్రైవేట్ వ్యక్తి ద్వారా తీసుకున్నా కూడా నేరమే. ఇట్ ఈస్ ఆల్సో అఫెన్స్ అని పెట్టారు. దాంట్లో ఇంకా సెక్షన్ 7, 8, 9, 11 ఇవన్నీ కూడా అదే. ఇదంతా పబ్లిక్ సర్వెంట్ కాదు అని తప్పించుకునేవాడు. ఎందుకంటే డైరెక్ట్గా తీసుకోరు కదా, థర్డ్ పార్టీ నుంచి తీసుకుంటారు. ఎవరు కరప్షన్ తీసుకున్నారు, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అంచేత దీన్ని కూడా ప్రైవేట్ సర్వీస్ ఏంటి, కమర్షియల్ ఆర్గనైజేషన్ ఏంటి, దాంట్లో డివిజన్ కరప్షన్లో పెట్టారు. డైరెక్ట్గా పర్సనల్ తీసుకోకూడదు. కమర్షియల్ ఆర్గనైజేషన్ ద్వారా కూడా కరప్షన్ జరుగుతూ ఉంటుంది. అలా చేసినా కూడా నేరమే అని దాంట్లో ప్రివెన్షన్ కరప్షన్లో పెట్టారు. ఇదంతా ల్యాండ్ మార్క్ చేసినట్టు అనమాట. ఏఆర్ ఆంటోనీ వర్సెస్ ఇది ఆర్ఎస్ నాయక్ అనేది చాలా ల్యాండ్ మార్క్ చేసినట్టు. అవును. ఇది నెక్స్ట్ జస్టిసబిలిటీ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. అది చాలా ఇంపార్టెంట్. జ్యుడిషియల్ రివ్యూ అంటారు. జ్యుడిషియల్ రివ్యూలో ఏంటంటే 3 కాల్స్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే జ్యుడిషియల్ ఏంటంటే లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఇది ఆర్టికల్ 13 జస్టిసబిలిటీ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ది డెలిగేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. Laws enforced in the territory of India immediately before the commencement of this constitution, insofar as regards they are inconsistent with the provisions of this part, shall to the extent of such inconsistency be void. Next, the state shall not make any law which takes away the abuses the rights conferred by the part of any law made by the contravention of the clause and to the extent of the contravention is void. ఇక్కడ ఇంకా సింపుల్గా ఇది లేఖల ధన్యవాదాలు చెప్పాడు. వాటి కోసం చెప్పుకుంటే ఏం కాదు. ఏదైనా సరే ఏదైనా if any provision contravening the fundamental rights of the part 3 of the కాన్స్టిట్యూషన్కి ఏదైనా రాజ్యాంగబద్ధంగా విరుద్ధం అయితే కనుక ఆ యొక్క ప్రొవిజన్ ఏదైతే ఉందో ఆ ప్రొవిజన్ వాయిడ్ లెజిస్లేషన్ కింద ట్రీట్ చేయబడుతుంది అని దాని యొక్క సారాంశం అన్నమాట. అది క్లాస్ 1. నెక్స్ట్ లా అంటే ఏంటి అంటే లా అన్నది ఓన్లీ మన కోడిఫైడ్ లా కాదు. లా అంటే దీన్ని కాన్స్టిట్యూషన్లో కొంత ఇంటర్ప్రిటేషన్ ఎక్కువ ఇచ్చారు, దీంట్లో పొందుపరిచారు. ఎలా అంటే లా ఇంక్లూడ్స్ ఎనీ ఆర్డినెన్స్, రూల్, బైలా, rule, regulation, notification, custom and usage having the territory of India and the courts of law. సమాజంలో ఏదైతే ప్రివలెన్స్ ఉంటుందో కస్టమ్ కూడా తీసుకుంటారు. కస్టము యూసేజ్ వాడిక వ్యవహార పద్ధతులు కూడా లా కింద ట్రీట్ చేయాలనేసి ఒక కాన్స్టిట్యూషన్లో ఉంది. దీన్ని ఇది లా ఉన్నంత మాత్రాన, చట్టం ఉన్నంత మాత్రాన అదే నేరమా కాదా లేకపోతే అది తప్ప ఒప్పాలని నిర్ణయించి ఎప్పుడంటే లాస్ ఫోర్స్లో ఉన్నప్పుడు మాత్రమే దాని యొక్క శాంక్షన్ వస్తుంది. లా ఉంటే సరిపోదు, లా ఎన్ఫోర్స్బిలిటీ ఉండాలి. లా ఉండాలి, లాని ఎన్ఫోర్స్బిలిటీ కూడా ఉండాలి. ఎన్ఫోర్స్బిలిటీలో ఎప్పుడు వస్తుంది మనకి అంటే కాన్స్టిట్యూషన్ ద్వారా రాష్ట్రపతి ఆమోద ముద్ర పడి ఒక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా మాత్రమే అది పేపర్ పబ్లికేషన్ అయ్యి ప్రజలకు తెలియజేసినప్పుడు మాత్రమే అది ఫోర్స్లోకి వస్తుంది. అప్పుడు దాకా లా మీద ఫోర్స్లో ఉంటుంది. ఇప్పుడు బిల్ పాస్ అవుతుంది, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనకి పార్లమెంట్లో బిల్ ఒకటి పాస్ అవుతుంది, దాని ఫోర్స్లోకి వచ్చేసిందంటే ఫోర్స్లోకి రాదు.
ఇప్పుడు మన అడ్వకేట్గా ఎన్రోల్ అవుతాం, మనం లాయర్ అయిపోయి రావాలి. ఆ ఎన్రోల్మెంట్ అనేది లా చదివేసి లా డిగ్రీ పొందేసి ఇంటికి కూర్చుంటే అడ్వకేట్ కాదు. ఎన్రోల్మెంట్ అవ్వాలి, కోర్టుకి రావాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎత్తుంటుంది అలా అట్లా. ఇది నథింగ్ ఇన్ దిస్ షాల్ అప్లై టు అమెండ్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ అంటే ఆర్టికల్ 368. అంటే ఆర్టికల్ 368 అనేది ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఏంటి అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని సవరించాలని ఒక క్లాజ్ ఉంది. ఎక్కడ పెట్టి ఎక్కడ పొందుపరిచారంటే ఇది ఆర్టికల్ 368లో పెట్టారు. ఆర్టికల్ 368 దీంట్లో ఏం చెప్తుందంటే బేసిక్గా ప్రీ కాన్స్టిట్యూషన్ లాస్, పోస్ట్ కాన్స్టిట్యూషన్ లాస్ గురించి చెప్తుంది. ప్రీ కాన్స్టిట్యూషన్ లాస్ అంటే ఏంటి, పోస్ట్ కాన్స్టిట్యూషన్ లాస్ అంటే ఏంటి అన్నది కూడా ఆర్టికల్ 13 చెప్తుంది. లా అంటే ఏంటి, లా ఎన్ఫోర్స్ అంటే ఏంటి అన్నది కూడా మన యొక్క ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకు తెలియజేయడం కోసం. ఏదైతే ఉన్నాయి దీంట్లో 3 డాక్యుమెంట్స్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఆర్టికల్ 13లో 3 డాక్యుమెంట్స్ ఉన్నాయి. కానీ ఈ 3 డాక్యుమెంట్స్ ఏంటంటే డాక్యుమెంట్ ఆఫ్ సెవరబిలిటీ అని ఒక డాక్యుమెంట్ ఉంది, డాక్యుమెంట్ ఆఫ్ ఎక్లిప్స్, డాక్యుమెంట్ ఆఫ్ వేబర్, 3 ఉన్నాయి. క్లాస్ 1 వచ్చి డాక్యుమెంట్ ఆఫ్ సెవరబిలిటీ, క్లాస్ 2 వచ్చి డాక్యుమెంట్ ఆఫ్ ఎక్లిప్స్, 3 వచ్చి వేబర్, 3 వచ్చి వేబర్, డాక్యుమెంట్ ఆఫ్ వేబర్. ఈ 3 క్లాసెస్ ఉన్నాయి. ఈ 3 క్లాసెస్ ఏంటి అని చెప్తాను, మీకు బ్రీఫ్గా చెప్తాను, అండ్ లెంగ్తీగా కాకుండా వాట్ ఈస్ ద డాక్యుమెంట్ ఆఫ్ సెవరబిలిటీ అనేది మీకు చెప్తాను. ఇక్కడ ఇది చెప్తాను, డాక్యుమెంట్స్ వచ్చినట్టు చెప్తాను. ఇది క్లోజ్ చేస్తాను. రైట్ టు ఈక్వాలిటీ. అంటే రైట్ టు ఈక్వాలిటీ ఫస్ట్ ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే రైట్ టు ఈక్వాలిటీ అనేది చెప్తుంది. రైట్ టు ఈక్వాలిటీ అంటే ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ది రైట్ టు ఈక్వాలిటీ. ప్రతి సిటిజన్ కూడా, సిటిజన్ నాన్ సిటిజన్ ప్రతి ఒక్కరికి కూడా ఈక్వాలిటీ అనేది ఉండాలి. ఈక్వాలిటీ లేకపోతే అసమానత అనేది, లేకపోతే ఆడి యొక్క మనిషికి ఏమవుతుంది, డిసాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఈక్వాలిటీ డిస్క్రిమినేషన్ ఉందనుకోండి, ఆడి మనిషి యొక్క జీవనం సరిగా ఉండదు, ఒక ఈక్వల్ స్టాటస్ లేకపోతే. అందుకని రైట్ టు ఈక్వాలిటీ అని పెట్టారు. ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ రైట్స్, అందరూ కూడా చట్టం ముందు అందరూ కూడా సమానమే. ఎవరు సమానం అంటే ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ది ఇండియా ఈక్వాలిటీ బిఫోర్ లా. ఇది ఆర్టికల్ 14 డీల్ చేస్తుంది అనమాట. ఆర్టికల్ 14 అంటే సమానత్వ హక్కు అనేది ఆర్టికల్ 14 ఇచ్చింది. దేంట్లో ఉండాలంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే అన్ని విషయాల్లో సమానంగా ఉండాలి. అది బేసిస్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు. డిస్క్రిమినేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడంటే రీజనబుల్ క్లాసిఫికేషన్ ఉన్నప్పుడు మాత్రమే డిస్క్రిమినేషన్ చేస్తారు. అది కూడా ఇది ఎప్పుడు చేస్తారంటే రీజనబుల్ క్లాసిఫికేషన్ అనేది ఎప్పుడు చేస్తారంటే డిస్క్రిమినేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీని, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎంప్లాయీని అంటే నాతో పాటు మీరు మామూలుగా ఉంటారు, మామూలు సిటిజన్ ఉన్నారు అంటే మీకు మాకు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ క్లాసిఫికేషన్ అనేది ఉంది. మేము ఎంప్లాయీస్ క్లాసిఫికేషన్, మీరేమో సిటిజన్ అని అలా ఒక క్లాసిఫికేషన్ ఉంటుంది. మాకు కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, మీకు కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. అట్లాగా డిస్టింగ్విష్ చేయొచ్చు. అది కూడా జస్ట్ అండ్ రీజనబుల్, ఫెయిర్ అని కూడా ఉండాలి. ఏ డిస్క్రిమినేషన్ చేసినా సరే ఎలా ఉండాలంటే జస్ట్ అండ్ రీజనబుల్ అండ్ ఫెయిర్. ఈ 3 దృష్టిలో ఉంచుకుని మాత్రమే సమానంగా అన్న హక్కులు పొందుపరచాలన్నమాట. అలాగని ఆర్బిటరీగా ఉండకూడదు, ఆర్బిటరీ మేనర్గా ఉండదు. ఒకవేళ ఆర్బిటరీగా ఉంటే ఏం జరుగుతుందంటే మనం ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా హ్యావ్ ది ఫెయిర్ ఇన్ఈక్వాలిటీ ఎవరైనా ఉంటే కనుక యూ ఫైల్ ది రిపిటిషన్ బిఫోర్ ది కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్, హైకోర్టు అది సుప్రీంకోర్టు రిట్ ద్వారా వెళ్ళి అది ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని స్ట్రగల్ చేయడం కానీ, దాన్ని డిలీట్ చేయడం కానీ చేయమని అడిగే హక్కు సిటిజన్కి ఉంటుంది. అది రైట్ టు ఈక్వాలిటీ అని అంటారు. రైట్ టు ఈక్వాలిటీ అంటే దేంట్లో ఉంటారంటే ఎడ్యుకేషన్లో ఉండొచ్చు, రిలీజియన్ అన్నట్లోనే రైట్ టు ఈక్వాలిటీ. దీనికి డెఫినేషన్ ఉంది, ఏవి డైసీగా డెఫినేషన్ చేశారు, అప్పుడు మనకి అవసరం లేదు. నెక్స్ట్ దీంట్లో ఒక కేసు ఉంది, ఎలక్షన్ కేసు ఉంది. ఇందిరా నెహ్రూ వర్సెస్ రాజ్నాథ్ కేసు ఉంది. ఇందిరా నెహ్రూ రాజ్నాథ్ కేసు ఒకటి ఉంది, చాలా ఇంపార్టెంట్ కేసు. దీంట్లోనే ఒకటి ఇందాక చెప్పిన రీజనబుల్ క్లాసిఫికేషన్ చేయొచ్చు అంటే చేయొచ్చు ఉంది. రీజనబుల్ క్లాసిఫికేషన్ ఎవరు చేయొచ్చు అంటే సపోజ్ దీంట్లో ఏంటంటే డిఎస్ నగరా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఉంది, పెన్షన్ కేసు ఒకటి ఉంది, పెన్షన్ ల్యాండ్ ఆఫ్ కేసు, పెన్షన్ కేసు ఉంది ఇయర్ 1990 ఒక కేసు ఒకటి, కే అబ్బాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఉంటుంది, అజయ్ హస్రే వర్సెస్ ఖలీద్ ముజీబ్ ఒక కేసు ఉంటుంది, రణ్ధీర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అలాగే చాలా ఉన్నాయి కేసెస్, ఎన్ని కేసెస్ ఉన్నాయి. కానీ మెయిన్గా దాని యొక్క జిస్ట్ మనం తీసుకుంటే కనుక రైట్ టు ఈక్వాలిటీ అనేది ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. ఎందుకంటే ఇన్ఈక్వాలిటీ అనేది ఏ విధంగా కూడా ఉండకూడదు. ఉండాలి అంటే అది రీజనబుల్ క్లాసిఫికేషన్లో మాత్రమే ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ ఉన్న రీజనబుల్ క్లాసిఫికేషన్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జేసీసీ రాస్తున్నారు, లేకపోతే ఏబీపీ రాస్తున్నారు అనుకోండి, ఇన్ సర్వీస్ వాటర్లో రాసేవాళ్ళు ఎంత రాస్తారు ఏజ్, జేసీసీ రాసేవాళ్ళు 35 years ఓసీకి రాస్తారు.
సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ఎంత రాస్తారు 35 ఇయర్స్, ఇన్ సర్వీస్ ఇయర్స్ కూడా ఎంత 45 రాస్తారు. ఎందుకంటే అక్కడ దెర్ ఇస్ ఏ రీజనబుల్ క్లాసిఫికేషన్ అనేది పెట్టారు. అది ఆర్బిట్రేరియా ఇల్లీగల్ అన్నది ఇల్లీగల్ కాదు, సుప్రీంకోర్టు డెసిషన్స్ కూడా దాని మీద. ఎందుకంటే అది రీజనబుల్ క్లాసిఫికేషన్ ఎందుకు పెట్టారంటే వాళ్ళకి టైం ఉండదు, చదువుకోవడానికి కష్టం, ఏవో ఉన్నాయి దాంట్లో పెట్టి అన్ని గవర్నమెంట్ ఏం పెట్టిందంటే రీజనబుల్ క్లాసిఫికేషన్ పెట్టారు. ఆ రీజనబుల్ క్లాసిఫికేషన్ ప్రకారంగా వీళ్ళు అయితే ఇది, వాళ్ళైతే డైరెక్ట్ వాళ్ళు అయితే ఇది అని ఇలా పెట్టారు. అడ్వకేట్స్ అయితే ఇది అలా పెట్టారు. అది అలాగా రీజనబుల్ క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు. అది కూడా జస్ట్ అండ్ రీజనబుల్ అండ్ ఫెయిర్ మేనర్లో మాత్రమే ఉండాలి. అది ఓకే. నెక్స్ట్ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అని ఉంది. ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటంటే ఆర్టికల్ 15 చేస్తుంది. అంటే డిస్క్రిమినేషన్ అనేది ఎక్కడ ఉండకూడదు, ఏ విధంగా ఉండాలంటే రిలీజియన్ ప్రకారంగా డిస్క్రిమినేషన్ ఉండకూడదు. ద స్టేట్ అంటే ఒక గవర్నమెంట్ ఏంటంటే డిస్క్రిమినేషన్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ రిలీజియన్ రేస్, సిటిజన్ ఆన్ ది గ్రౌండ్ ఓన్లీ ఆఫ్ రిలీజియన్ రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్, అదే ఎనీ ఆఫ్ ద డీసెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ డీసెంట్ ద్వారా కూడా మన డిస్క్రిమినేషన్ అనేది చూపించకూడదు, ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ అనేది పెట్టకూడదు. ఓకే. 16 కూడా ఉంది. 16 దీంట్లో ఏంటంటే ఆర్టికల్ 15, 16 వచ్చిందంటే మనం కొన్ని ఇక్కడ కూడా కొంత క్లాసిఫికేషన్ పెట్టుకోవచ్చు. ఎలా అంటే అందరూ ఒకేలా ఉంటారంటే అందరూ ఒకేలా ఉంటారు. ఒక మనిషి ఒకలా ఉంటారు, ఒక మనిషి ఒకలా ఉంటారు, ఒక క్యాస్ట్ ఒకలా ఉంటారు, ఒకలా ఉంటారు, ఒక స్టేట్ ఒకలా ఉంటారు, ఒక కంట్రీ ఒకలా ఉంటారు. అలాగే ఏంటంటే ప్రాంతాన్ని బట్టి, ప్రజలను బట్టి, వాళ్ళ యొక్క భాషను బట్టి, వాళ్ళ యొక్క దీన్ని బట్టి మారుతూ ఉంటుంది. అంచేత ఏంటంటే మనం సెక్యులరిజం కంట్రీలో ఉన్నాం కాబట్టి అందరికీ సమాన ఈక్వాలిటీస్ ఉండాలంటే ఏం చేయాలంటే కొంత వాళ్ళకి కూడా రిజర్వేషన్ అయితే పెట్టారు. ఎందుకంటే కొంతమంది పల్లెటూరు నుంచి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారు, కొంత ఎక్కడో ఫార్ట్లాంగ్ ఏరియాస్లో ఉంటారు, దూరం ఎక్కడో ఫార్ట్లాంగ్ ఏరియాస్లో ఒకలా ఉంటాడు, ట్రైబ్లో ఒకలా ఉంటాడు, సిటీలో ఉన్నాడు ఒకలా ఉంటాడు, అలాగే రూరల్లో ఒకలా ఉంటాడు, అర్బన్లో ఒకలాగా, సెమీ అర్బన్లో ఒకలాగా, ఇలా డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఇలా ఉన్నారు. అలా ఉన్న వాళ్ళు అందరూ ఒకలా ఉంటారు. మీకు అర్బన్లో చదువుకున్నాడు ఒకలా ఉంటాడు, అదే కొంత పల్లెటూరు విలేజ్లో చదువుకున్నాడు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు ఒకలా ఉంటాడు, ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాడు ఒకలా ఉంటాడు, అలా రకరకాలు ఉంటాయి. అంచేత ఏంటంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక రిజర్వేషన్ పెట్టారు. రిజర్వేషన్ పెట్టి దేనికోసం పెట్టారంటే అప్లిమెంట్ ఆఫ్ ది ఎంపవర్మెంట్ని తొలగించడం కోసం, వాళ్ళ యొక్క సామాజిక అసమానతను తగ్గించడం, సమాజంలో యొక్క సామాజిక అసమానతను తగ్గించడం కోసం అనేది ఏంటంటే రిజర్వేషన్ పాలసీ అనేది పెట్టారు. ఆ రిజర్వేషన్ అనేది ఎవరికి ఇవ్వాలి అన్నది ఏంటంటే కాన్స్టిట్యూషన్లో కూడా పొందుపరిచారు. దీన్ని ఆర్టికల్ 15 క్లాస్ 4లో, అట్లాగే ఆర్టికల్ 16 క్లాస్ 4లో పెట్టారు. రిజర్వేషన్ అనేది పెట్టారు. ఎవరికి ఇవ్వాలి, రిజర్వేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది క్యాస్ట్ ఇవ్వచ్చా, లేదంటే ఎకనామిక్ కండిషన్స్ బట్టి, సోషియో ఎకనామిక్ కండిషన్ బట్టి ఇవ్వచ్చా, ఎలా ఇవ్వచ్చు అన్న దాంట్లో చెప్పారు క్లియర్గా. అట్లాగే రిజర్వేషన్ ఎవరికి ఇవ్వచ్చు అంటే బ్యాక్వర్డ్ ఎవరైతే ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో, అలాగే అప్లిమెంట్ కోసం ఏ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కూడా దేనికోసం అంటే మిగతా వాళ్ళు అందరితో సమానంగా ఈక్వాలిటీస్ బిట్వీన్ ది ఈక్వల్ అందరి మధ్యన సమానతలు తీసుకురావడం కోసమే ఒక బ్యాలెన్స్ చేయడం, గవర్నమెంట్ ఒక బ్యాలెన్స్ చేయడం కోసం అయితే పెట్టారు. అంతే తప్ప ఆడు ఎక్కువ తక్కువ కాదు. కాకపోతే ఆడు కూడా సమానమైన హక్కు ఇవ్వాలి, రాజ్యాంగం కల్పించింది. ఆడు బాగా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, మంచి స్థితిలో ఉండాలి, చదువుకున్న పిల్లలే ముందుకు పోకూడదు. అలాగే మిగతా వాళ్ళు కూడా కొంత ఒక లిఫ్టింగ్ అనేది ఇవ్వాలి. వాళ్ళు కూడా కొంత లిఫ్టింగ్ ఇస్తే వాళ్ళు కూడా మనకి స్టేట్ యొక్క నేషనల్ యొక్క గ్రోత్ బాగుంటుంది. అందరూ చదువుకుని ఎదురుకెళ్ళి యొక్క ఒక నేషనల్ యొక్క ఎకనామికల్ గ్రోత్ బాగుంటుందని ఉద్దేశంతో పెట్టారు. నెక్స్ట్ 19 ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్. దీంట్లో ఆర్టికల్ 19 వచ్చి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్. దీంట్లో ఒక ఇంపార్టెంట్ వస్తుంది, అన్టచబిలిటీ కూడా ఉంది. అన్టచబిలిటీ అనేది కూడా అసమానత తగ్గించడం కోసం, ఒక సమాజం యొక్క అసమానత తగ్గించడం కోసం ఆర్టికల్ 17 అనేది పెట్టారు. ఇప్పుడు ఇది కొంతమందిని కలవకూడదు, కొంతమందిని కలవచ్చు అనేది ఎప్పుడో బోర్డు ఉండేది కాబట్టి అన్టచబిలిటీ అనేది ఒక అండర్స్టాండింగ్ ఒక ప్రాజెక్ట్ పెట్టారు. దాని నుంచే మనకి ప్రివెన్షన్ ఆఫ్ ది సివిల్ రైట్స్ యాక్ట్ 1955 ఒక యాక్ట్ వచ్చింది, పీసీఆర్ యాక్ట్ అంటారు. దాంట్లో పీసీఆర్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఆ యాక్ట్ వచ్చింది. ప్రతి ప్రొవిజన్ కూడా ఒక సిటిజన్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడి ఈ రాజ్యాంగం నుంచే ఈ యొక్క చట్టాలన్నీ బయటకు వచ్చినాయి. మీకు ప్రతి ప్రొవిజన్ ద్వారా ఒక్కొక్క ప్రొవిజన్ ద్వారా ఒక్కొక్క చట్టం వచ్చినట్టు వస్తాయి. మీకు మనకు తెలుసు, బాగా డీప్గా తెలుసుకుంటే 17 వచ్చింది. టైటిల్స్ 19 ఏమి వచ్చిందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఎవరు మాకు చెప్తారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇది ఫండమెంటల్ రైట్స్, పర్సనల్ లిబర్టీ, ఇండివిజువల్స్ అమంగ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఆర్టికల్ 19 to 22
of the Constitution provides the different kinds of the basic rights. Fundamental rights ని basic rights అంటారు. దీన్ని basic rights అంటారు. 6 freedoms ఉన్నాయి. మనకి ఏం freedoms ఉన్నాయి మాట్లాడే దాంట్లో 6 freedoms ఉన్నాయి. Indian Constitution provides the 6 freedoms as stated below. ఏంటి? Freedom ఒకటి ఏంటంటే freedom of speech and expression, freedom of assembly, freedom to form associations, freedom to management, freedom to reside and settle, and freedom to profession. మనకు సంబంధించింది freedom of profession, occupation, trade or business. ఆర్టికల్ 19(1)(f) కింద పొందుపరిచారు. ప్రొఫెషన్ కూడా ఉంటుంది దాంట్లో. చూడండి మీరు, ప్రొఫెషన్, ఆక్యుపేషన్, ట్రేడ్, బిజినెస్. ఆర్టికల్ 19 క్లాస్ 1(f). ఇనిషియల్లీ దాంట్లో స్టార్టింగ్లో 1976లో దీన్ని 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 44వ రాజ్యాంగ సభ ద్వారా దీన్ని ప్రాపర్టీ, రైట్ టు ప్రాపర్టీ కూడా ఇక్కడ ఉండేది. దీంట్లో ఉండేది రైట్ టు ప్రాపర్టీ ఏదైతే ఉందో దీంట్లోనే పొందుపరిచారు. ఆర్టికల్ 19 క్లాస్ ఎంతంటే జీ ఏదో ఉండేది, జీ అనుకుంటా ఐ థింక్ జీ. దాన్ని 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా రైట్ టు ప్రాపర్టీని డిలీట్ చేశారు. దాన్ని రెప్యూల్ చేసి దాన్ని వేరే క్లాజుల్లో పెట్టారు. ఆర్టికల్ 300A కింద పెట్టారు. ఆర్టికల్ 300 అప్పుడు ఉండేది రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్. ఇప్పుడు స్టాట్యూటరీ రైట్ అయితే కాన్స్టిట్యూషన్ రైట్ మాత్రమే, అది ఫండమెంటల్ రైట్ కాదు. స్టాట్యూటరీ కాన్స్టిట్యూషన్ రైట్, స్టాట్యూటరీ రైట్, హ్యూమన్ రైట్, ఇంక్లూడ్ హ్యూమన్ రైట్స్. అదే మేడం. ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏది పడితే అట్లా మాట్లాడేయడం, ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పౌరుడికి కూడా ఏదైతే మాట్లాడదు. ఇక్కడ ఇండియాలో ఉన్న ఫ్రీడమ్ ఏ కంట్రీలో ఉండదు. ఎందుకంటే అందరూ కూడా ఇక్కడికి మైగ్రేట్ అవుతుంది. ఎందుకంటే మిగతా కంట్రీలో మాట్లాడితే సెక్షన్ మాట్లాడితే భయంకరమైన సెక్షన్ ఉంటాయి. ఇండియాలో ఏంటంటే డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఎవరికి కూడా రైట్ ఇచ్చేస్తారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంది. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ అసెంబ్లీ, ఇలాగా 6 రైట్స్ ఉన్నాయి. దీంట్లో కూడా సబ్జెక్ట్ టు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అని పెట్టారు. ఏం పెట్టారు? సబ్జెక్ట్ టు మన ఎక్కడికైనా సబ్జెక్ట్ టు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అని పెట్టారు. దాంట్లో ఎలాగంటే మనం సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్, మనం ఏది మాట్లాడినా సరే సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్, రాజ్యం యొక్క సెక్యూరిటీ సమగ్రతను కాపాడే విధంగా ఉండాలి. అట్లాగే ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ది ఫారిన్ స్టేట్, పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ, మొరాలిటీ, కంటెంట్ ఆఫ్ ది కోర్టు, డెఫమేషన్ అయి ఉండకూడదు. అది మనం ఏదైనా మాట్లాడడానికి ఎదుటి అగౌరవపరచకూడదు, అది కూడా తప్పది. ఎక్స్టెంట్ టు అఫెన్స్, అది నేరమై ఉండకూడదు. మళ్ళీ అది కూడా రీజనబుల్ రిస్ట్రిక్షన్ పెట్టారు. ఇంటెగ్రిటీ అండ్ సావరెనిటీ ఆఫ్ ఇండియా ఉండాలి. ఇంటెగ్రిటీని కూడా దేశం యొక్క సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడే విధంగా ఉండాలి. మనం ఏం మాట్లాడినా సరే టు అప్లిమెంట్ ఆఫ్ ది ఇంటెగ్రిటీ ఆఫ్ ది నేషనల్ ఉండాలి తప్ప కింద ఉండకూడదు. అలా ఉంటే అది అఫెన్స్ అవుతుంది, నేరం అవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడాలి. మనం సిటిజన్ ఆఫ్ ఇండియా మాట్లాడతాడు. ఎందుకంటే ఆర్టికల్ 19 ఈ 6 ఫ్రీడమ్స్ ఇచ్చారు. దాంట్లో రైట్ టు ప్రాపర్టీ అనేది రెప్యూల్ చేశారు. దాన్ని కాన్స్టిట్యూషన్ రైట్ తీసి స్టాట్యూటరీ కాన్స్టిట్యూషన్ రైట్, హ్యూమన్ రైట్ కింద పొందుకొచ్చారు. ఇవి రైట్స్. నెక్స్ట్ వచ్చి 20 కన్విక్షన్స్ అగైన్స్ట్ ది స్టేట్ అఫెన్సెస్. 20లో ఏం చెప్తుంది? అఫెన్సెస్ అంటే ఏంటి? అఫెన్సెస్ ఎవరెవరు చేయాలి, ఎవరు చేయాలి, ఎవరు చేస్తే ఏ విధంగా చేస్తే ఉంటుంది, ఎవరు అమలు చేయాలి, ఇవన్నీ దీంట్లో చెప్పాడు. అఫెన్స్ అంటే ఇప్పుడు ఏంటంటే ప్రొటెక్షన్ అగైన్స్ట్ ది కన్విక్షన్ ఆఫ్ ది అఫెన్సెస్. ప్రొటెక్షన్ అన్నమాట ఇది. కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఏంటి? అఫెన్స్ చేసినప్పుడు కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ యొక్క అరెస్టెడ్ పర్సన్స్ ఏముంటాయి అన్నది దీంట్లో పొందుకొచ్చారు. ఏముంటాయంటే దీంట్లో 3 రకాలుగా ఉంటాయి. స్పీడ్గా చెప్పేస్తాను సార్, టైం లేదు అంటారు, స్పీడ్ చెప్తాను. అంటే క్లోజ్ చేద్దాం త్వరగా సాధించిన టైం బట్టి. ఎక్స్పోజ్ టు ఫేక్టోలో ఉంటుంది, మనం చూస్తున్నాం ఆల్రెడీ. ఎక్స్పోజ్ టు ఫేక్టోలో అంటే ఆర్టికల్ 20. ఇక్కడ ఏం చెప్పాలంటే ఫస్ట్ ఆర్టికల్ 20 క్లాస్లో నేను చెప్పిందంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్స్ ది ఎక్స్పోజ్ టు ఫ్యాక్టో లాస్. ఇది ఆర్టికల్ 20 ఏం చెప్తుందంటే ఎక్స్పోజ్ టు ఫ్యాక్టో లాస్ చెప్తుంది. 20 అంటే 20 క్లాస్లో ఏం చెప్తుందంటే WGFRD గురించి చెప్తుంది. ఆర్టికల్ 20 క్లాస్ 2 WGFRD అంటే తెలుసు కదా, నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ చేయడానికి పనిష్డ్ ట్వైస్ మోర్ దెన్ వన్స్. ఒక వ్యక్తిని 2 సార్లు శిక్షించడం లేదు. అది సేఫ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇష్యూస్ మీద ఒక వ్యక్తిని 2 సార్లు శిక్షించడం కానీ పనిష్ చేయడం కానీ చేయకూడదు. అది చాలా చేస్తే కనుక అది WGFRD కింద హిట్ అవుతుంది అనమాట. ఇది మనకి సిఆర్పిస్లో కూడా ఉంది, బిఎంఎస్ఎస్లో కూడా పొందుకొచ్చారు. దీన్ని ఆర్టికల్ సెక్షన్ 300 కింద పెట్టారు. ఏంటిది? అట్రిఫైస్ ఎక్విట్, అట్రిఫైస్ కన్విక్ట్ కనుక దీనికి లీగల్ మ్యాక్సిమం ఉంటుంది. అట్రిఫైస్ ఎక్విట్, అట్రిఫైస్ కన్విక్ట్. WGFRD అక్కడ ఏం చెప్పాడు? 300లో సిఆర్పిస్లో ఏం చెప్పాడంటే ఏ నేరం చేసినా 2 సార్లు నో పర్సన్ షల్ బి పనిష్డ్ ట్వైస్ మోర్ దెన్ అని ఇక్కడ చెప్పాడు కదా. అక్కడ దానికి 300 ఏం చెప్పారంటే ఏ విధంగా డిస్టింక్ట్ అఫెన్స్ అయితే చేయొచ్చు. డిస్టింక్ట్ అఫెన్స్ ఇప్పుడు సేమ్ అఫెన్స్ అయితే చేయడం లేదు తప్ప డిస్టింక్ట్ అఫెన్స్ అయితే పనిష్బుల్. సేమ్ అఫెన్స్ అయితే సేమ్ ఫ్యాక్ట్స్ మీద కానీ సేమ్ పర్సన్ సేమ్ ఫ్యాక్ట్స్ మీద పనిష్ మోర్ దెన్ వన్స్ పనిష్ చేయడానికి లేదు. ఒక ముద్దాయి
ఒక ఎక్విజిషన్ పర్సన్. అట్లాగే డిస్టింక్ట్ అఫీర్స్ వచ్చినప్పుడు, సెపరేట్ అఫీర్స్ వచ్చినప్పుడు దాన్ని సెపరేట్ ఛార్జ్ పే చేసి సెపరేట్గా పనిష్ చేయొచ్చు. 300 క్లాస్ 1లో చెప్తారు. చూడండి మీరు 300 క్లాస్ 1, 2, 3, 4 అయ్యే ఉంటాయి. ఒక వ్యక్తి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కల్పూర్ హోమిసైడ్ కింద పనిష్ చేయడం. సపోజ్ కల్పూర్ హోమిసైడ్ మర్డర్ ఇంటూ మర్డర్ ఆర్టికల్ సెక్షన్ 299 కింద పార్ట్ 1, 2 కింద చేశాడు అనుకోండి. ఒక అఫీర్స్ పోలీస్ ఛార్జ్ పెట్టారు అనుకోండి. అదే తర్వాత తీసుకొచ్చి మర్డర్ కింద అతను ఎక్విట్ అయింది కోర్టు. ద కోర్టు అఫెక్ట్ ఎక్విటెడ్ ది ఎక్యూజ్డ్ పర్సన్ చేసినప్పుడు సేమ్ ఫ్యాక్ట్స్ సేమ్ ఛార్జ్ మీద అతను 300 క్లాస్ మర్డర్ కింద పనిష్ చేయడానికి లేదు. అట్లాగే సింపుల్ ఇంజరీ జరిగింది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద జరుగుతుంది, ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ యాక్సిడెంట్ తీసుకొచ్చి యాక్సిడెంట్ అంటే ఏమిటి, సింపుల్ ఇంజరీస్ పెడతారు, గ్రీవియస్ ఇంజరీస్ పెడతారు, 337, 338 ఇవి పెడతారు. రేషన్ నెగ్లిజెన్స్ 279 ఇటువంటి ప్రాసెస్ ఇన్వోక్ చేస్తారు పోలీసులు. అప్పుడు అటువంటి సందర్భంలో యాక్సిడెంట్ జరిగి మనిషి కానీ చనిపోతే కనుక రేషన్ నెగ్లిజెన్స్ కింద 304A కింద పెడతారు మనిషి చనిపోతే కనుక. అదే డాక్టర్స్ కూడా అదే పెడతారు అనుకోండి ఈ మధ్యన. అయితే దీని కింద ఛార్జ్ చేస్తారు. అది తర్వాత మళ్ళీ ఇతన్ని ఇక్కడ ఎక్విట్ చేసి ఇతను ఇక్కడ ట్రైల్ పొంది దీని మీద ట్రైల్ పొంది అతను ఎక్విట్ అయ్యాడు అనుకోండి. ఆ తర్వాత సబ్సిక్వెంట్లీ ద ఎక్టివ్ వాజ్ డైడ్ సబ్సిక్వెంట్లీ చనిపోయాడు అనుకోండి. ఆ మనిషి ఒక యాక్సిడెంట్లో తను చనిపోతే కనుక దాన్ని మళ్ళీ ఇతన్ని ఛార్జెస్ ఆల్టర్ చేసి ఇక్కడ పొందినప్పటికీ కూడా ఇక్కడ ఛార్జ్ ఏదో ఫైన్ వేసి పోయి 1000 రూపాయలు ఫైన్ కట్టి చనిపోయినప్పటికీ కూడా ఛార్జెస్ ఆల్టర్ చేసి మళ్ళీ ప్రాసిక్యూట్ చేసే అవకాశం దాంట్లో ఉంది. దీంట్లో 300 దాంట్లో ఉంది. అట్లాగే ఇచ్చాడు దానికి అవన్నీ కూడా చూసుకోవాలి. ఈ సేఫ్ ఫ్యాక్ట్స్ మీద పనిష్ చేయడానికి అయితే లేదని కాన్స్టిట్యూషన్ క్లియర్గా చెప్తుంది. ఎందుకంటే మోర్ దాన్ ట్వైస్ పనిష్ చేయడానికి లేదు సేఫ్ ఫ్యాక్ట్స్ మీద. నో పర్సన్ ప్రాసిక్యూటెడ్ ట్వైస్ మోర్ దాన్ వన్స్ అని ఆర్టికల్ 20 క్లాస్ 2 చెప్తుంది. ఆర్టికల్ 20 క్లాస్ 3 ఏం చెప్తుందంటే డాక్టర్ ఆఫ్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ ఇది ఒక డాక్టర్. సెల్ఫ్ ఇంక్రిమినేషన్ ఏం చెప్తుందంటే నో పర్సన్ షల్ బి కంపేర్డ్ టు బి విట్నెస్ ఎగెన్స్ట్ హిమ్సెల్ఫ్. ఒక విట్నెస్ ఎగెన్స్ట్గా అతనికి సాక్ష్యం చెప్పుకోవడానికి కూడా లేదు. లేదంటే నేను నేరం చేసిన అతనే వచ్చి ఒప్పేసుకున్నాడు అనుకోండి చేయకపోయినప్పటికీ కూడా అటువంటి సందర్భాల్లో విట్నెస్గా ఉండడానికి అతను ఒక విట్నెస్ని ఎవరైతే ఒక క్రిమినల్ కోర్టులో వచ్చి విట్నెస్ని బలవంతం పెట్టడం, థ్రెట్ చేయడం కానీ బలవంతం పెట్టడం కానీ సాక్ష్యం చెప్పి అతను బలవంతం చేసి కంపెయిన్ చేసి చేయడానికి అనేది లేదు. అలా చేస్తే నేరం. ఇప్పుడు 195A కింద నేరం సుప్రీంకోర్టు నిన్న మొన్నగా చెప్పింది. అది డైరెక్ట్గా మీరు కోర్టు ద్వారా మీరు పర్మిషన్ తీసుకోవాల్సిన లేదు, డైరెక్ట్గా PS కూడా అరెస్ట్ చేయొచ్చని రీసెంట్గా అపెక్స్ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. చూడండి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అన్నది ఏంటంటే క్లాస్ 3 ఆఫ్ ది క్లాస్ 20 ఆఫ్ ది నో పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ షల్ బి కంపేర్డ్ టు బి విట్నెస్ అగైన్స్ట్ హిమ్సెల్ఫ్. ఆర్టికల్ 20 క్లాస్ 3 ఇలా చేయడం లేదు. ఎప్పుడు చేయకూడదంటే ద పర్సన్ సీకింగ్ ది ప్రొడక్షన్ క్లాస్ 3 ఆఫ్ ది సెక్షన్ ఆర్టికల్ 20 ఫస్ట్ బి అక్యూజ్డ్ ఆఫ్ ఎన్ అఫెన్స్. ఆడు అక్యూజ్డ్ అయి ఉండాలి. అఫెన్స్లో అక్యూజ్డ్ అయినప్పుడు మాత్రమే ఈ ప్రొవిజన్ ఇన్వోక్ అవుతుంది. ఆర్టికల్ 20 క్లాస్ 3 అన్నది the protection is against the compulsion to be witness. He is compelled to give witness. ఎవరిని కూడా బలవంతం చేసి విట్నెస్ సాక్ష్యం ఇవ్వమని చెప్పి కంపెల్ చేయడానికి అయితే లేదు. నెక్స్ట్ ద కంపల్షన్ రిలేటెడ్ టు గివింగ్ ఎవిడెన్స్ అగేన్స్ట్ హిమ్సెల్ఫ్. తనకు ద కంపల్షన్ రిలేటెడ్ టు గివింగ్ ఎవిడెన్స్ అగేన్స్ట్ హిమ్సెల్ఫ్. నాకు విరుద్ధంగా మనిషి చెప్పడానికి అనేది లేదు. దానికి ప్రొడక్షన్ ఉంది. దానికి ఇది సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఉంది. నందిని సప్తపతి వర్సెస్ ప్రియల్ దని అని ఇది 1978 సుప్రీంకోర్టు చెప్పింది. దాంట్లో ఇది ఆర్టికల్ 20 క్లాస్ 3 అని చెప్పారు. అప్పుడు ఏంటంటే కొన్ని పోలీసు వాళ్ళు ఏంటంటే ఒక కేసులో ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యే ఎవరో అరెస్ట్ అయితే 161 స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. 161 ఇప్పుడు లేదు. 161 స్టేట్మెంట్ పోలీసు వచ్చినట్టు నేరం జరిగినట్టు ఒక సీనియర్ ఆఫీస్కి వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు. ఫస్ట్ 161 స్టేట్మెంట్లో ఏం చెప్పారంటే ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అది యాంటీ కరప్షన్ కేసు అనమాట. వాటికి విరుద్ధమైన కేసులు ఏంటంటే క్వశ్చనర్ ఇచ్చారు పోలీసులు. అంటే ఇరికించడం కోసం ఏంటంటే క్వశ్చనర్ ఇస్తారు. కొన్ని కేసులు CBI కేసులు చూసారనుకోండి డైరెక్ట్గా పోలీసు ఇన్వెస్టిగేషన్లో ఉండదు. ముందు ఏం చేస్తారంటే క్వశ్చనర్ ఇస్తారు. ఆ క్వశ్చన్కి మనం రిటర్న్గా ఆన్సర్ చేయాలి. అలాగైతే కొన్ని క్వశ్చన్లు మనకు చెప్పలేదు, నేరాన్ని మనం ఇరికించేటువంటి క్వశ్చన్లు ఉంటాయి దాంట్లో. ఒకవేళ ఆ క్వశ్చన్కి మనం ఫెయిర్గా ఆన్సర్ చేస్తే మనమే ఇంప్లికేట్ అవుతుంది ఆ కేసులో. అటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. అటువంటి సందర్భంలో ఈ యొక్క ఆర్టికల్ 20 క్లాస్ 3 అనేది హిట్ అవుతుంది. బలవంతంగా పెట్టి మీరు సాక్ష్యం తీసుకోవడం కానీ స్టేట్మెంట్ తీసుకోవడం కానీ చేయకూడదు అనేది ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ సేఫ్ గార్డ్ చేస్తున్నాం.
అంటే బలవంతంగా ఇక్కడ పోలీసులకి ఏంటంటే ఇలా బలవంతం పెట్టి స్టేట్మెంట్ ఇక్కడ సంతకం పెట్టు ఇలా చేయడానికి. అలాగే ఒక విట్నెస్ ఒక ఎక్యూజ్డ్ వచ్చి నాకు అనుకూలంగా సాక్ష్యం చేయడానికి కంప్లైంట్ చేయడానికి కూడా అయితే లేదు. ఇది దీని యొక్క సారాంశం. దీని మీద కూడా ఒక ల్యాండ్ మార్క్ డిఎన్ఏ ప్రొఫైలింగ్ ఎన్ని ఉంటారు పిటిషన్స్ పెట్టుంటారు కొంతమంది. ఎక్యూజ్డ్ పర్సన్ డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేసినప్పుడు కూడా దీని మీద ఒక ల్యాండ్ మార్క్ కేసు ఉంటుంది. మీకు తెలుసు శ్రీమతి సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు ఒక కేసు ఉంది. అందరూ చదివి ఉంటారు నాకు తెలిసి. ఇది ఫేమస్, డిఎన్ఏ మీద ఫేమస్ ఉంటుంది. ఇదే సుప్రీంకోర్టు గివెన్ ఏ బ్రాడ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ గైడ్లైన్స్ ఇచ్చారు దీని మీద. శ్రీమతి సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 2014 అనుకుంటా, చూడండి ఒకసారి 14. అప్పుడు సుప్రీంకోర్టు దీని మీద గైడ్లైన్స్ ఇచ్చింది. డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు కూడా ఎవరైనా కూడా ఎక్యూజ్డ్ పర్సన్ డైరెక్ట్గా తీసుకొచ్చి అండ్ శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్ కానీ, హెయిర్ శాంపిల్స్ కానీ, నెయిల్ శాంపిల్స్ కానీ, దానికి సీమెన్ శాంపిల్స్, స్వాబ్ ఏదైనప్పటికీ కూడా బలవంతంగా తీయడానికి లేదు. అది త్రూ ప్రాసెస్ ఆఫ్ ది కోర్ట్ ఉండాలి. విత్ ది కన్సెంట్ ఆఫ్ ది ఎక్యూజ్డ్ పర్సన్ మాత్రమే ఉండాలి. విత్ ది కన్సెంట్ ఆఫ్ ది ఎక్యూజ్డ్ పర్సన్ మాత్రమే చేయాలి. వాలంటరీగా తను వచ్చి ఇస్తే చేయొచ్చు, కానీ ఇన్వాలంటరీగా చేయడానికి లేదు అని చెప్పి అక్కడ చెప్పింది. దాని మీద చాలా గైడ్లైన్స్ ఇచ్చింది. అది కూడా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేసుకోవాలి. ఫస్ట్ పిటిషన్ వేయాలి, మేజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాలి. అప్పుడు మాత్రమే పోలీసుకి కస్టడీ ఇచ్చినప్పుడు ఇవన్నీ వస్తాయి. ఇచ్చినప్పుడు ఇవన్నీ పర్మిషన్ ఉంటేనే చేయాలి. అలాగే పోలీస్ స్టేషన్ డైరెక్ట్గా తీసేసుకుని బ్లడ్ శాంపుల్ తీసుకుని అందులో ఎఫ్ఎస్ఎల్ పంపించడానికి రైట్ లేదు. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్ అనేది ఇక్కడ ఉంది. ఎందుకంటే అతన్ని ఎలా పడతారు బలవంతంగా డిటైన్ చేయడానికి, బలవంతంగా తీసుకోవడానికి, శాంపుల్ తీసుకోవడానికి, బ్లడ్ శాంపుల్ తీసుకోవడానికి, గోల్డ్ బీగ్ నెయిల్స్ తీసేయడానికి, ఇట్లాగే హెయిర్ శాంపుల్ తీసుకోవడానికి, స్వాబ్ తీయడానికి, సీమెన్ తీయడానికి ఇవన్నీ కూడా రైట్ లేదు వాళ్ళకి. కానీ వాలంటీర్స్ మాత్రమే తీయాలి. త్రూ కోర్టు ద్వారా వెళ్ళాలి. ఇది ఆర్టికల్ 20 క్లాస్ 3 ద్వారానే చెప్తుంది. ఇది కూడా ఇది నాకు గుర్తున్నట్టు చెప్పాను. నెక్స్ట్ ఆర్టికల్ 21 అనేది చెప్పండి చెప్తాను. ఆర్టికల్ 21 అనేది చాలా ప్రాక్టీస్ చాలా ఉపయోగపడుతుంది. ఇల్లీగల్ డిటెన్షన్, రైట్ ఆఫ్ ది అరెస్టెడ్ పర్సన్స్ అన్ని కూడా దీంట్లోనే వస్తాయి. ఎందుకంటే 21 ఆర్టికల్ 21 సార్ ప్లీజ్ సరే. థ్యాంక్ యూ శ్రీహరి గారు. బాలో సెషన్ తరఫున ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ అన్ని కూడా అరేంజ్ చేసిన ధర్మారెడ్డి గారు కూడా మన బాలో సెషన్ ఈ కాన్సెప్ట్ అంతా రామారెడ్డి గారు అయిందే. ఈ క్లాసులు, మైక్ అరేంజ్మెంట్లు, షూటింగ్లు ఇవన్నీ కూడా రామారెడ్డి గారు, ఆయన కూడా ధన్యవాదాలు. నెక్స్ట్ ఫ్రైడే 7th చాలా మంచి సబ్జెక్టు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం మీద మన రాజకీర్తి ఆయన చెప్పాడు. చాలా మంచి సబ్జెక్ట్ అది. ప్రజెంట్ మన అడ్వకేట్కి చాలా ఇంపార్టెంట్ అది. మనకంటే మన క్లయింట్స్కి సలహా ఇవ్వడానికి తప్పకుండా నెక్స్ట్ వీక్ కూడా మీకు ఇట్ గ్రాండ్ సక్సెస్. అందరికీ ధన్యవాదాలు. వన్స్ అగైన్ శ్రీహరి గారు ఇంకొక క్లాస్ కూడా నెక్స్ట్